యెస్. గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది సెషన్. సో, ఇవాళ మనం పైథాన్‌లో ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఫంక్షన్స్ ఎట్లా రాస్తాము? వాటిలో పారామీటర్స్ ఎట్లా పాస్ చేస్తాము? అనానిమస్ ఫంక్షన్స్ అంటే ఏంటి? రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఆ విషయాలన్నీ ఇవాళ డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా? సో, అసలు ఫస్ట్ స్టార్టింగ్ విత్ ద ఫంక్షన్స్. అసలు ఫంక్షన్ అంటే ఏంటి? మనం ఇప్పటివరకు ఫంక్షన్స్ ఏదో ఒకటి 2, 3 సార్లు రాసాం గానీ, దాని గురించి పెద్దగా డిస్కస్ చేసుకున్నదైతే లేదు. జస్ట్ ఇక్కడ ఒక ఫంక్షన్ డెఫ్ ఫంక్షన్ నేమ్ అని చెప్పేసి మనం ఒకటి, 2 సార్లు రాసాం అంతే. ఓకే. ఫంక్షన్ అంటే ఏంటి? మనము ఒక కోడ్ ఎట్లా అయితే జస్ట్ ఒక సింపుల్ ఒక పైథాన్ ఫైల్‌లో డైరెక్ట్‌గా రాసుకుంటూ వెళ్ళిపోతామో, అదే విధంగా ఫంక్షన్‌లో కూడా రాస్తాం. కానీ దీంట్లో మనకుండే ఒక బెనిఫిట్ ఏంటంటే రీయూజబిలిటీ అన్నమాట. అదే ఫంక్షన్ మల్టిపుల్ పేజెస్‌లో అదే పేజ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో వాడుకోవచ్చు. ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ రిజల్ట్స్. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్‌లో కూడా ఒకే ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఒక చోట రాసుకొని మల్టిపుల్ పేజెస్‌లో దాన్ని యూజ్ చేసుకోవచ్చన్నమాట. సింపుల్‌గా దీన్ని ఒక కంపారిజన్‌తోని చెప్పాలంటే ఒక మిషన్ లాంటిది. ఒకసారి ఇన్‌పుట్ ఇచ్చామంటే మనం ఏదైతే కోడ్ రాసుకున్నామో దాని ప్రకారం ఔట్‌పుట్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ ఔట్‌పుట్ వచ్చేదాన్నే రిటర్న్ అంటాం. అంటే రిటర్న్ స్టేట్‌మెంట్ అనేది ఏమి మ్యాండేటరీ కాదు గానీ, మనం దాని నుంచి వచ్చే రెస్పాన్స్‌ని క్యాచ్ చేసి డిఫరెంట్ ప్లేసెస్‌లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే గనుక మనం రిటర్న్ స్టేట్‌మెంట్ కూడా రాసుకుంటూ ఉంటామన్నమాట. ఓకే. దేనికోసము? అన్నెసెసరీగా ఒకటే ఇప్పుడు కొన్ని నంబర్స్‌ని యాడ్ చేయడానికో, మల్టిప్లికేషన్ చేయడానికో, ఇట్లా ఏవైనా మనం కోడ్ రాస్తున్నామనుకోండి, మల్టిపుల్ పేజెస్‌లో అలాంటి రిక్వైర్మెంట్సే మనకున్నాయి. మల్టిపుల్ పేజెస్‌లో మనం ఇలాంటి మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ఏవో చేస్తున్నాం. ప్రతి చోట ఒకటే పని రిపిటీటివ్‌గా చేసుకోవాల్సొస్తున్నప్పుడు, అనవసరంగా మనం ఇలా ఒకే టైప్ ఆఫ్ కోడ్‌ని మల్టిపుల్ ప్లేసెస్‌లో రాసుకునే బదులు, సింపుల్‌గా ఒక చోట ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని, ప్లేస్ చేసుకొని, దాన్ని మనం కావాల్సిన చోటకల్లా కాల్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. అవాయిడ్ రిపిటిటివ్ కోడ్. మేక్ ప్రోగ్రామ్ క్లీనర్. సింపుల్‌గా మనం కోడ్‌ని క్లీన్‌గా రాసుకోవచ్చు. బ్లాక్స్ వైస్‌లో డివైడ్ చేసుకొని, అంటే ఫంక్షన్స్ వైస్‌లో డివైడ్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా రాసుకోవచ్చు. కాంప్లెక్స్ కోడ్‌ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఒక చోట సింపుల్‌గా రాసుకుంటాము. దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాము. రీడబిలిటీ పెంచుకుంటాం. రీయూజబిలిటీ పెంచుకుంటూ ఉంటాం. ఓకే. రీయూజబిలిటీ అండ్ రిపీటింగ్ కోడ్ ఆ 2 ఒకటే మీనింగ్ అనుకోండి. ఓకే. ఒక ఫంక్షన్‌ని మనం ఎలా రాస్తాము? సింపుల్‌గా డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్‌ని మనం డిక్లేర్ చేస్తాం. దాని కింద ఇండెంటేషన్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక ఫంక్షన్ రాస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాం అనుకోండి. ఇఫ్ అంటాం. కండిషన్ అంటాం. ఈ కండిషన్ తర్వాత మనం ఒక కోలన్ ఇస్తాం. దీని అర్థం ఏంటి? ఇక్కడి నుంచి ఈ కింద రాయబోయే ఇఫ్ కండిషన్‌కి రాయబోయే బ్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం ఇండెక్సింగ్ ఎంత ఇస్తున్నాము? ఇలా 3 ఇండెక్సింగ్, 4 ఇండెక్సింగ్ స్పేసెస్ ఇచ్చాము. ఇక్కడేదో స్టేట్మెంట్ 1 ఇచ్చాము. అలాగే ఇలాగే ఇక్కడికొచ్చేసరికి మీరు స్టేట్మెంట్ 2 రాసారు. స్టేట్మెంట్ 3 రాసారు. దీని అర్థం ఏంటి? ఈ 3 కలిపి అండర్ థిస్ ఇఫ్ స్టేట్మెంట్ రన్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ అని చెప్పి అర్థం అనమాట. అదే ఇక్కడ మీరు ఇక్కడికొచ్చేసరికి ఇలా ఇండెక్సింగ్ మార్చారనుకోండి, ఇంకిది నాట్ ఎ పార్ట్ ఆఫ్ థిస్ ఇఫ్ కండిషన్. ఔట్‌సైడ్ ఆఫ్ ది ఇఫ్ కండిషన్ అయిపోతుందనమాట. అలాగే ఫంక్షన్స్‌ని కూడా మనం ఎలా డిక్లేర్ చేస్తాము? మనం మొదలుపెట్టేటప్పుడు డెఫ్ అని మొదలుపెడతాం. డెఫ్ ఫంక్షన్ నేమ్ అలాగే కోలన్. ఇక్కడ కోలన్ తర్వాత కూడా అండర్ దిస్ ఫంక్షన్ నేమ్ మనం ఏం రాసుకుందాం అనుకుంటున్నామో అదంతా కూడా ఇండెంటేషన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సాధారణంగా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే 4 స్పేసెస్ గ్యాప్ పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి. అప్పుడు మన కోడ్‌లో ఎలా ఉంటుందంటే రీడబిలిటీ పెరుగుతుంది. చూడగానే అర్థమవుతుంది. అండర్ దిస్ ఫంక్షన్ ఈ బ్లాక్ అంతా రన్ అవుతుంది అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. అట్లా రాసుకుంటూ ఉంటాం. మెయిన్ ఇండెంటేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. అంటే ఒక ఇండెంటేషన్ ఇచ్చుకుంటారా? 4 ఇండెంటేషన్స్ ఇచ్చుకుంటారా? అప్ టు యూ. కానీ మినిమమ్ 4 ఇచ్చుకుంటూ వెళ్తే ఏంటంటే బావుంటుంది చూడ్డానికి. సింపుల్‌గా ఇట్లా డిక్లేర్ చేస్తాం మనం. అంటే ఏంటి? ఒక యాప్.py తీసుకున్నామంటే కొంచెం పెద్దది చేస్తాను మీకు. డెఫ్. డెఫ్ అంటే ఏంటి? థిస్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ యువర్ ఫంక్షన్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఓకే. గ్రీటింగ్స్ అనుకోండి. గ్రీట్ చేస్తున్నాను నేను మిమ్మల్ని. ఓకే. చేస్తున్నప్పుడు నేనేదో చెప్తా. ఈ ఫంక్షన్ రన్ అయితే మనం ఇప్పుడు యాక్చువల్‌గా ఎడిటర్ యూజ్ చేస్తున్నాం గనుక ఆటోమేటిక్‌గా ఈ 4 స్పేస్ గ్యాప్ అనేది మనకొస్తుంది.
మీరు ఈవెన్ నోట్‌ప్యాడ్‌లో పైథాన్ ఫార్మాటెడ్ ఫైల్‌ని నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ చేశారంటే, అక్కడ మీకు ఇండెంటేషన్ రాకపోవచ్చు. కొంచెం మీరు జాగ్రత్తగా అక్కడ చూసుకోవాలి. అది ఇంకా మీ బాధ్యత అయిపోతుందనమాట. ఓకేనా? ప్రింట్. ఇక్కడ మీరేదో సంథింగ్ లైక్ సింపుల్‌గా వెల్కమ్ టు సీసీఐటీ పైథాన్ క్లాస్ అంటారు. ఓకే. ఇక్కడితోటి అయిపోయింది. ఈ ఫంక్షన్ మీరిక్కడితోటి రాసారు. ఇది అయిపోయిందంటే అర్థం ఏంటంటే, ఇంక మళ్ళీ ఇలా ఈ 4 స్పేసెస్ గ్యాప్ అంటే ఈ ఇండెంటేషన్ ఇలా ఇవ్వకూడదు. దీన్ని ఇక్కడితోటి పెట్టేసారంటే అక్కడితోటి ఆ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం. ఈ ఫంక్షన్‌ని మీరు ఇక్కడే కాదు చాలా చోట్ల వాడుకుంటూ ఉండొచ్చనమాట. సాధారణంగా అలాగే వాడుకుంటూ ఉంటారు కూడా. ఒక చోట రాసుకొని మల్టిపుల్ ప్లేసెస్‌లో యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఒక పర్టిక్యులర్ టాస్క్‌కి సంబంధించిన ఫంక్షన్స్ ఒక చోట రాసుకొని కాల్ చేసుకోవడం ఇట్లాంటివి రకరకాలు మనం చేస్తూ ఉంటాం. ఓకే. దీన్ని కాల్ చేయాలనుకోండి సింపుల్‌గా మనం ఏం చేస్తాము? వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్? గ్రీట్. గ్రీట్ అనే ఫంక్షన్ మీరు ఈ విధంగా కాల్ చేశారనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా మనము పైథాన్‌లో కోడ్ రాస్తున్నప్పుడు ఆర్డర్‌లో రన్ అవుతూ ఉంటుంది. కంపైలింగ్ అంతా కూడా పైన ఫస్ట్ స్టేట్‌మెంట్, సెకండ్ స్టేట్‌మెంట్, థర్డ్ స్టేట్‌మెంట్ ఇట్లా రన్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఫంక్షన్‌లో రాసారో ఆ ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ చేశారు? ఈ పైనేమన్నా మీరు ప్రింట్ఎఫ్‌లు అలాంటివి పెడితే ఫస్ట్ అవే రన్ అవుతాయి. కానీ ఇలా మీరు ఒక ఫంక్షన్ రాసి కింద దాన్ని కాల్ చేస్తే ఈ కాలింగ్ ఫంక్షన్ ఫస్ట్ రన్ అయ్యి ఇక్కడి నుంచి ఏ ఫంక్షన్‌ని మీరు కాల్ చేసారో అది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకేనా? జస్ట్ వెల్కమ్ టు సీసీఐటీ పైథాన్ క్లాస్ అంతే. ఇట్లా రన్ అవుతుంది. ఇది మనం దీంట్లో రకరకాల ఫంక్షన్స్ రాసుకోవచ్చు. అందులో పారామీటర్స్ పంపించుకోవడం, మళ్ళీ ఆ పారామీటర్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ పంపించుకోవడం, వాటిలతో డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. అలాగే లాంబ్డా ఫంక్షన్స్ రాసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఫంక్షన్స్ ద్వారా చేయొచ్చనమాట. ఓకేనా? ఇక్కడ మనకి పైథాన్‌లో ఫంక్షన్‌లో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏముంటాయంటే ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఫంక్షన్ డెఫినిషన్ అనేది ఇవ్వాలి. డెఫ్ కీవర్డ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. డెఫ్ తోటి స్టార్ట్ అవుతుంది. స్పేస్ ఫంక్షన్ నేమ్ ఇస్తారు మీరు. ఆ ఫంక్షన్ నేమ్ అనేది సాధారణంగా ఆహ్, మనం ఎట్లా చేసుకోవడం బెటర్ అంటేనండి ఒకటే నేమ్ ఇచ్చారనుకోండి, ఈ ఫంక్షన్ నేమ్ అనేది కాకుండా ఇక్కడ సీసీఐటీ అనేది మీకు ఫంక్షన్ అనుకోండి. లేకపోతే క్లౌడ్ అనే నేమ్ ఇద్దాము అనుకున్నారనుకోండి. ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఓకే. అలా కాకుండా 2 డిఫరెంట్ వర్డ్స్‌ని గనక మీరు కన్కార్డినేట్ చేసేటప్పుడైతే క్లౌడ్ కంప్యూటింగ్ అన్నారనుకోండి. అంటే ఇలా రాయకపోతే మీకు రిజల్ట్ రాదా అంటే రాదని కాదు. కానీ బెటర్ రీడబిలిటీ కోసం మీరెప్పుడైనా సరే 2 డిఫరెంట్ వర్డ్స్‌ని జాయిన్ చేస్తే వాటిని కన్కార్డినేట్ చేసేటప్పుడు ఇట్లా అండర్ స్కోర్‌ని యూజ్ చేయడం మంచి పద్ధతనమాట. అది చూడగానే ఇట్లా వదిలేసామనుకోండి క్లౌడ్ కంప్యూటింగ్ ఓకే. నేను కాదనట్లా. ఇది కూడా వర్క్ అవుతుంది మీకు. కానీ బెటర్ రీడింగ్ కోసం మనం ఇలా వర్డ్స్ జాయినింగ్ అనేది అండర్ స్కోర్ ద్వారా వెళ్ళడం మంచి పద్ధతి. ఓకే. అలాగే ఆఫ్టర్ థట్ ఆ ఫంక్షన్ అనేది మనకి పారాంథసిస్ తోటి క్లోజ్ అవుతుందనమాట. ఆ ఫంక్షన్ నేమ్ తర్వాత. పారాంథసిస్ ఉండాలి ఖచ్చితంగాను. ఆ తర్వాత మనం కోలన్ తోటి ఫంక్షన్ బాడీ అనే దాన్ని స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా ఉంటుంది. ఫంక్షన్ నేమ్ అనేది ఏ విధంగా ఉండాలి? డీఎఫ్ అంటే స్టాండ్స్ ఫర్ డిఫైన్. మీరిక్కడ డిఫైన్ చేస్తున్నారు. దేన్ని? ఫంక్షన్‌ని డిఫైన్ చేస్తున్నారు. స్ ఓకే. ఇప్పుడేం చెప్తుంది పైథాను? నేనొక పైథాన్‌కి డెఫ్ చెప్తుందన్నమాట. ఇక్కడి నుంచి నేను ఈ ఫంక్షన్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. ఆ ఫంక్షన్ ఏ నేమ్ అయినా సరే అది మనకి ముందర డెఫ్ తోటే స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత మనకి వచ్చేది ఫంక్షన్ నేమ్. ఈ నేమ్‌కి అంటే ఇలా రాయాలి అని చెప్పేసి మనకేదైనా సరే అడ్వైజరీ అండి అదంతే. ఫంక్షన్ నేమ్ 2 డిఫరెంట్ వర్డ్స్. ఆ రెండిటిని జాయిన్ చేసినప్పుడు అండర్ స్కోర్ పెట్టమని అనడం అనేది ఏంటంటే అదొక అడ్వైజరీ. అలా చేయకపోయినా కూడా మీ కోడ్ రన్ అవుతుంది. కానీ ఏంటంటే మీరు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా సరే కోడ్ మనది మెయింటైన్ చేస్తున్నప్పుడు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలన్నమాట. లేకపోతే మాకు కంపెనీలో ఒక వర్డ్ ఉండేది. వీడు అమీర్‌పేట కోడ్ రాస్తున్నాడురా అనేవాడు. అమీర్‌పేట కోడ్ అంటే అప్పుడే ఈడు అప్పుడే ఏదో పెట్టుకొని ఫేక్ పెట్టుకొని వచ్చాడని ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ఎవడైనా అలా రాసాడంటే వీడు అమీర్‌పేట కోడింగ్ రాస్తున్నాడురా అనేవారనమాట. అంటే ఏంటంటే వాడు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. వాడు రాసిన కోడ్ రన్ అవ్వదని కాదు. రన్ అవుతుంది. కానీ చూడడానికి రీడబిలిటీ బాగోలేదు. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదని అర్థం అనమాట. ఆటోమేటిక్‌గా వాళ్ళ మీద ఇంప్రెషన్ తగ్గిపోతుంది. తర్వాత ఏవో 2 క్వెషన్స్ అడిగి పంపించేస్తారు. నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఇలాంటి నేమింగ్ కన్వెన్షన్స్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళు చాలా మంది పెర్ఫార్మన్స్ కూడా బాగోదు ఇంటర్వ్యూస్‌లో అనమాట. అందుకని చెప్పి ఇలాంటివన్నీ ఏంటంటే మన మీద ఇంప్రెషన్ ఒస్తాయి. ఫస్ట్ చూడగానే రైట్ వీళ్ళు ఒక పద్ధతిలో రాస్తున్నారు మొత్తం అంతా కూడాను. చూడ్డానికి రీడబిలిటీ బావుంది.
రైట్ రానియండి అని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్‌గా క్వెషన్స్ అడుగుతారు ఫస్ట్. దానివల్లే జాబ్స్ వచ్చేస్తాయని కాదు. కానీ మనం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే ఫస్టే ఇంప్రెషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మన మీద. ఓకేనా? మనం ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నాం, మనం ఆ ఫంక్షన్‌లో ఏం చెప్తున్నాం అన్నది మన ఫంక్షన్ నేమ్‌లో తెలిస్తే బావుంటుందనమాట. ఓకేనా? ఈ నేమ్‌నే మనం ఎందుకంటే ఆ ఫంక్షన్ ఇప్పుడు మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ చేస్తున్నారండి. నేమ్స్ చేస్తున్నప్పుడు మీరు సపోజ్ ఒక ఫంక్షన్‌లో ఎడిషన్ చేద్దాం అనుకున్నారు. ఈ ఫంక్షన్ నేమ్ ఎడిషన్ అని మీరు ఇచ్చుకుంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ యూజ్ చేసుకున్నప్పుడు ఎడిషన్ అనేది నేను ఇచ్చుకున్నానని మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఎక్కడైనా కాల్ చేస్తున్నప్పుడు దాన్ని. ఈ పేజ్‌లో కావచ్చు, మనం వేరే పేజ్‌లో కాల్ చేయొచ్చు, ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. సో, అలా కాల్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనం కరెక్ట్ నేమింగ్స్ అవి బాగా ఇచ్చామంటే మనకే బావుంటుంది తర్వాత చూసుకోవడానికి. మనకి బావుంటుంది. మన తర్వాత ఇవాళ మనం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నామంటే దాని మీదే రిటైర్ అవ్వం గదా! మాక్సిమం ఐటీలో చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో, మన తర్వాత ఎవరో నెక్స్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవ్వాలి అంతా కూడాను. ఓకేనా? ఇక్కడ నేమింగ్‌కి రూల్స్ అంటే ఏమి ఇలా చేయకపోతే రన్ అవ్వదని కాదు. కొన్ని ఫాలో అవ్వకపోతే యాక్సెప్ట్ చేయదు. లైక్ మనము నంబర్స్ తోటి స్టార్ట్ చేయడము, స్పెషల్ క్యారెక్టర్స్ లాంటివి ఎట్ ద రేట్ అలాంటివి యూజ్ చేయడం అలాంటివి చేయకూడదు. ఇది స్టార్ట్ అవ్వడం లెటర్ ఆర్ అండర్‌స్కోర్‌తో స్టార్ట్ చేయొచ్చు మనం. ఓకే. నంబర్ తోటి స్టార్ట్ చేయకూడదు. స్పేసెస్ ఉండకూడదు. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ ఇలా ఉందండి. క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా పెడతాను అంటే పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు కాదనరు. అండర్‌స్కోర్ అని పెట్టారంటే రైట్ బాగా బానే ఉన్నాళ్ళు వీళ్ళు బానే మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటారు. ఇలా స్పేస్ ఇద్దామంటే తీసుకోదనమాట. ఆ 2 డిఫరెంట్ వర్డ్స్ లాగా మనం ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ఫంక్షన్ నేమ్ అనేదాన్ని. ఒకటే వర్డ్ అది కన్కాటినేట్ జాయిన్ చేసేసుకోండి వాటి రెండిటిలిని. ఆ ప్రకారం చేసుకోండి. ఓకేనా? అది మనకి ఫంక్షన్ నేమ్ అనేది సాధారణంగా మీరు దాని ద్వారా ఏం చేయబోతున్నారు? ఆ ఫంక్షన్ ఇలా చూడగానే అది ఎడిషన్ రిలేటెడ్ అని చెప్పేసి లేకపోతే యాడ్ నంబర్స్ అని చెప్పి మీరు పెట్టారంటే, నంబర్స్‌ని యాడ్ చేస్తోంది. జాయిన్ స్ట్రింగ్స్ అంటే 2 స్ట్రింగ్స్‌ని ఏదో జాయిన్ చేయడానికి వీళ్ళు పెట్టారు ఇది అనేది వాళ్ళకి తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ యూజ్ చేసే వాళ్ళకి. ఆ ప్రకారం ఉంటే మంచి పద్ధతి. అంటే ఇక్కడ చేసేటప్పుడు కూడా మళ్ళీ యాడ్, నంబర్స్ అనేవి 2 డిఫరెంట్ వర్డ్స్ కనుక అండర్‌స్కోర్ తోటి డివైడ్ చేశారంటే ఇంకా బావుంటుంది చూడడానికి. తర్వాత మీ ఫంక్షన్ అనేది పారాంథసిస్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే. దీంట్లో ఏంటంటే పారామీటర్స్ తోటి అంటే మనం అందులో పారామీటర్స్ వాల్యూస్ పాస్ చేసుకుంటూ ఉంటామండి. పాస్ చేసుకొని కింద ఆ ఫంక్షన్‌లో ఏదైనా కాలిక్యులేషన్స్ అలాంటివేమైనా చేయాలి అనుకుంటే గనక ఆ పారాంథసిస్‌లో పంపిస్తామనమాట మనం ఆ వాల్యూస్‌ని. ఓకే. అంటే వితౌట్ పారామీటర్స్ పంపించుకోవచ్చు. 1 ఆర్ మోర్ మల్టిపుల్ పారామీటర్స్ పంపించుకోవచ్చు. ఆర్గ్యుమెంట్స్ పంపించుకోవచ్చు. కీవర్డ్ పెయిర్స్ అనమాట. అంటే డిక్షనరీ ఫార్మాటెడ్ వాల్యూస్‌ని కూడా మీరు పంపించుకోవచ్చు. అంటే ఏంటంటే జస్ట్ వెయిట్ ఎ లిటిల్. ఇప్పుడు డెఫినిషన్. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? యాడ్ నంబర్స్ అన్నారండి. నంబర్స్‌ని యాడ్ చేస్తున్నప్పుడు ఎన్ని నంబర్స్‌ని యాడ్ చేస్తారు? ఫస్ట్ మీరు వితౌట్ పారామీటర్స్ కూడా పంపించుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఏం ప్రింట్ అంటే ఇక్కడ కోలన్ తోటి ఎండ్ చేయాలి. ఇక్కడ బ్లాక్ స్టార్ట్ చేస్తున్నాం గనక. ఇక్కడ ఏమీ లేదనుకోండి. యాడింగ్ నంబర్స్ అని జెప్పి ఇట్లా పెట్టారు. దీన్ని నేను కింద కాల్ చేశాను. ఓకే. దీన్ని కింద కాల్ చేసినప్పుడు ఏమొచ్చింది? యాడింగ్ నంబర్స్. అక్కడ మీరేం పంపించలేదు. అలా కాకుండా ఇక్కడ ఏమన్నా 2 నంబర్స్ పెట్టుకుందాం అనుకున్నారు. ఈ నంబర్స్‌లోకి అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాం ఇక్కడ. ఏ, కామా బి అని జెప్పి. నేను కొంచెం కీబోర్డ్ చూసి టైప్ చేస్తుంటాను. నాది టైపింగ్ స్కిల్స్ చాలా పూరు. ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే పట్టించుకోకండి. ఓకే. సో, ఈ 2 నంబర్స్‌ని మనం యాడ్ చేస్తున్నామంటే ఎలా యాడ్ చేస్తాము? ఏ ప్లస్ బి. ఓకే. ఇక్కడ మీరు వీటిని పంపించేటప్పుడు 5, 6 అని పంపించారు. యాడింగ్ నంబర్స్ 11. ఇది మీరు ఇక్కడికి పంపించారు. ఈ వాల్యూస్‌ని ఇక్కడ పంపిస్తే ఏమవుతుందంటే, ఈ వాల్యూ అనేది దీంట్లోకి అసైన్ అవుతుంది. ఏకి అసైన్ అవుతుంది. ఈ వేరియబుల్ అన్నమాట. ఇది క్యాచ్ చేస్తుంది. 6 అనేది దీనికి అసైన్ అవుతుంది మనకొచ్చి. ఓకేనా? మీరిది 5, 6 కాకుండా 5 మాత్రమే పంపించారనుకోండి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే యాడ్ నంబర్స్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మీరు పంపించే దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ వేరియబుల్ అనుకోండి ఇది. అది మిస్ అవుతుంది. నువ్వు ఓన్లీ ఒకటి మాత్రమే పంపించావు. రెండోది పంపించలేదు నువ్వు అని చెప్పి చెప్తున్నానన్నమాట. ఓకే. మనం ఎట్లా ఇచ్చుకోవచ్చంటే వితౌట్ పారామీటర్స్ జస్ట్ ఏదైనా మీరు అందులో
ఏదైనా అంటే ఇక్కడ ఎలాంటివి చేయొచ్చు అంటే మీరు ఏదైనా రెగ్యులర్ ఆపరేషన్స్ లాంటివి ఇందులో ఏమైనా ఇన్సర్ట్ ఆపరేషన్స్ దీనికి సంబంధం లేదు. జస్ట్ ఏదో సమ్ ఆపరేషన్స్ లేకపోతే ఏదైనా ప్రింటింగ్ స్టేట్మెంట్స్ లాంటివి పోస్ట్ చేయాలన్నా అలాంటి వాటికి వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటాడు. ఏ విధమైన పారామీటర్స్ లేకుండా ఇలా మీరు పంపించారంటే. అలా కాకుండా పారామీటర్స్ పంపించి వాటిని యూజ్ చేసుకుని కింద మీరు ఏదైనా అర్థమెటికల్ ఆపరేషన్స్ కానీ, కన్కాటినేషన్స్ ఇంకా ఏదైనా ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ఇలాంటివి ఏమైనా చేద్దాం అనుకుంటే కనుక అప్పుడు వాల్యూస్ పంపించుకుంటారనమాట మీరు. ఓకే. అలాగే 1 ఆర్ మోర్ పారామీటర్స్ అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయో దానికి మ్యాచ్ అవుతూ ఉండాలి. మీరిక్కడ గనక ఇలా ఏ, బి అని ఇచ్చారంటే దాని అర్థం ఖచ్చితంగా మీరు 2 వాల్యూస్‌ని అక్కడికి సప్లై చేయాల్సిందే. ఏ వెళ్ళి ఏ దీనికి వెళ్తుంది, దీనికి ఇది వెళ్తూ ఉంటుందనమాట. ఈ విధంగా. ఓకేనా అండి? ఫాలో అవుతున్నారా? యెస్. యెస్ సార్. ఓకే. తర్వాత 5 + 6 ఓకే. రైట్. నేను కాదనట్లేదు. నాకు ఇంకా ఎక్కువ వాల్యూస్ కావాలి. అంటే యాడ్ 2 నంబర్స్ అన్నారనుకోండి ఇక్కడ. ఇది ఓకే. 2 నంబర్స్ వరకు ఇది ఓకే. నా దగ్గర ఇంకొక వాల్యూని కూడా నేను పంపిస్తా. అది నాకు యాడ్ చేయాలి. ఇక్కడ చూస్తేనేమో ఎర్రర్ వస్తుంది. ఎందుకని? 2 మాత్రమే అది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. మీరేమో 3 ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న దాని ప్రకారం మీరు 2 వాల్యూస్‌ని మాత్రమే పంపించి వాటిల్ని ఎడిషన్ గాని, అక్కడున్న లాజిక్ ఏదైతే అది చేయగలుగుతున్నారు మీరు. మరి అలాంటప్పుడు నేను ఇంకా ఎక్కువ పంపించి వాడుకోవాలి, వర్క్ చేసుకోవాలి అనుకుంటే మరప్పుడు నేను ఏం చేయాలి అంటే అప్పుడు ఆర్గ్యుమెంట్స్ పంపిస్తారన్నమాట. ఆర్గ్యుమెంట్ ఫార్మాట్‌లో పంపించుకోవాలి మనం. ఓకేనా? ఆర్గ్యుమెంట్ ఫార్మాట్‌లో పంపించుకోవడం అంటే ఏంటి? మనం చెప్పం. ఇక్కడ ఎన్ని వాల్యూస్ పంపిస్తున్నాను నేనది చెప్పం. స్టార్, ఆక్స్ అంటాను నేను. ఇక్కడ ఎన్ని పంపిస్తున్నాను నేను? ఇక్కడ 3 పంపిస్తున్నాను. మరి ఇక్కడేమో నేను A+B అని రాసాను. ఇప్పుడు ఇంక ఇలా రాయకుండా మనం సమ్ ఆఫ్ మనం ఏమిచ్చాము ఇప్పుడు? ఆర్. మనం పంపిస్తున్న వేరియబుల్ నేమ్ ఏంటి? ఆర్. ఆర్. అంతే. ఓకే. ఇట్లా అన్నమాట. దీన్ని కొంచెం జస్ట్ పోయింది 3 సార్. ఇచ్చారు. పోయిందా? ఓ తలనొప్పి నాకు. వచ్చిందా? యాహ్! వచ్చింది. ఓకే. జస్ట్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ పంపించుకుంటాం మనం అంతే. అప్పుడు మీరు 5, 6, 7 ఇస్తే 18 అని వచ్చింది. 5 + 6 11, 11 + 7 18 కరెక్టే కదా? ఇట్లా. ఓకే. ఇంకోటి పంపించుకుంటాను నేను ఇప్పుడు. 26 ఇక్కడ ఎన్ని పంపించినా కూడా ఆటోమేటిక్‌గా ఇక్కడ మనం డిక్లేర్ చేయము. స్టార్ ఆర్గ్యుమెంట్స్ అంటే వాటిని సమ్ చేసామంటే ఇది టుపుల్స్ ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఇంకా మళ్ళీ చెప్తానండి. యాక్చువల్‌గా ఇక్కడ ఇలా కలెక్షన్ పంపిస్తున్నామంటే దానికి ముందర మనం ఒకసారి కలెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే బాగుండేది. నేనేమో ఇది అయిపోయిన తర్వాత పెట్టాను. దానివల్ల ఈ కలెక్షన్స్ అంటే ఏంటి అన్న దాని మీద మీకు కొంచెం అవగాహన తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈ లిస్ట్ ఇవన్నీ తర్వాత మనకు ఆటోమేటిక్‌గా దీని మీద అవగాహన వచ్చేస్తుంది. ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? సో, 5, 6, 7, 8 మనం ఎన్ని పంపినా సరే ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనం ఈ సమ్ము ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండి. ఇవన్నీ కూడా మనకి ఏ పైథాన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఆల్రెడీ ఉంటాయన్నమాట. మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు సింపుల్‌గా. ఓకే. దాని గురించి చెప్తాను నేను మీకు ఈ ఫ్రేమ్‌వర్క్స్ గురించి ఒకరోజు. ఓకే. ఆ తర్వాత కీ వాల్యూ పెయిర్ ఫార్మాట్‌లో ఇది డిక్షనరీ చెప్పాక చెప్తాలేండి. ఇప్పుడు చెప్పినా మీకంత కంఫర్ట్ ఉండదు. కొంచెం డిక్షనరీ మీరు నేర్చుకున్నారంటే ఇంకా చాలా బావుంటుందది. ఓకే. డిక్షనరీ అయిపోయిన తర్వాత వాటిల గురించి చెప్తాను నేను మీకు. ఓకే. ఇప్పటి వరకు చెప్పింది క్లియరా అండి? యెస్ క్లియర్ సార్. సార్. యాహ్! తర్వాత నెక్స్ట్ ఈ కోలన్ మనకది ఖచ్చితంగా ఇక్కడి నుంచి నా ఫంక్షన్ బాడీ స్టార్ట్ అవుతోంది అని చెప్పేదన్నమాట మొత్తం అంతా కూడాను. ఓకేనా? తర్వాత ఇండెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇండెంటేషన్ అనేది మనకి ఆ ఫంక్షన్ బాడీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందన్నది చెప్తుంది. మీరు అందులో ఎలా అయినా రాసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఫంక్షన్ నేమ్ అయిపోయిన తర్వాత కోలన్ తర్వాత ఖచ్చితంగా మీరు ఆ ఇక్కడ మీరు ఒకటే స్పేస్ ఇచ్చుకోండి ప్రాబ్లమ్ లేదు. కానీ దాన్ని ఫాలో అయ్యే ఫంక్షన్ బాడీ మీరు ఏదైతే ఉండాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఆ స్పేస్ 1 స్పేస్ ఇస్తారా? 2 స్పేస్ ఇస్తారా? ఇలా చూసుకోండి ఇక్కడ ఖాళీ సీట్‌ల. ఇప్పుడు మీరిక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ రాసారంటే ఈ 2 కూడా ఎగ్జాక్ట్ సేమ్ ఇండెంటేషన్ లెవెల్‌లో ఉండాలి. ఒకటి ఒకలాగా ఉంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇంక ఇది దీంట్లో పార్ట్ కాదు. అన్‌ఇండెంటెడ్ అమౌంట్ డస్ నాట్ మ్యాచ్ ప్రీవియస్. ఈ ఇండెంటేషన్ అనేది దీంట్లో మ్యాచ్ కావట్లేదు. పోనీ ఇదేమన్నా నువ్వు సెపరేట్‌గా రాసావా అంటే లేదు.
దీని కింద దానిపైన ఏమి ఫంక్షన్ డిఫైన్ చేయలేదు. అలాగే దీనిపైన కూడా దీనికి మ్యాచ్ అయ్యే ఇండెంటేషన్ తోటి ఏమి స్టేట్మెంట్స్ లేవు. దట్స్ వై ఇది గాల్లో వేలాడుతోంది. అందుకని చెప్పి అది మీకు ఎర్రర్ వస్తూ ఉంటుందన్నమాట. ఇండెంటేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అలాగే రిటర్న్ అండి. మనము నంబర్స్‌ని యాడ్ చేస్తున్నాం. మనం ఇక్కడ జస్ట్ సింపుల్‌గా ప్రింట్ స్టేట్మెంట్ వాడేసాం. ఓకే. నేను కాదనట్లా. బట్ రిటర్న్ స్టేట్మెంట్ కూడా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. రిటర్న్ దేనికంటే మనము ఇక్కడ రాసాం ఓకే. వేరే ఏదో ఒక పేజ్‌లో మీరు రాసుకొని మీరు ఈ పేజ్‌లో కాలిక్యులేషన్స్ చేద్దాం అనుకున్నారండి. ఓకేనా? నేను ఇంకొక పేజ్ కూడా ఇస్తాను ఇక్కడే. దీన్ని ఏమందామంటే సెకండ్ పేజ్ అని ఇస్తా. 2 అని ఇస్తాను. సెకండ్ అని పెడదామా? డాట్ పీవై ఫైల్ ఇది. ఓకే. తర్వాత ఇంకొక ఫైల్ పెడతాను. మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ డాట్ పీవై అని పేరు ఒకటి పెట్టా. పేరు బాగుంటుంది కదా అని ఇలా పెట్టాను అంతే. అంత పెద్ద మీనింగ్ ఏం లేదు. ఓకే. నేను ఇప్పుడు ఇక్కడ నంబర్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ నేను ఏది పంపట్లేదు. ఇక్కడ ఇది వాడుకుంటాను నేను కాదనట్లే. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఔట్ సైడ్ నేను ఆ ఫంక్షన్‌ని కాల్ చేద్దామని చెప్పి అనుకున్నా. యాడ్ నంబర్స్ ఇక్కడ val ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంది అనుకుందాం. ఓకేనా? నేను యాడ్ నంబర్స్ అని చెప్పేసి 5, 7, 9, 10 ఇచ్చాను. ఏమని మీకు ఇక్కడ అవుట్‌పుట్ వచ్చిందా? అక్కడ ప్రింట్ స్టేట్మెంట్ నేను రాసాను ఓకే. కానీ మీకేమైనా అవుట్‌పుట్ వచ్చిందా? లేదు. ఇంతకు ముందు ప్రింట్ లేదు. స్టేట్మెంట్ ఇక్కడ ఉంది కనుక మీకు సమ్ ఏదో వాల్యూ కనబడింది ఇక్కడ. ప్రింట్ స్టేట్మెంట్ లేదు. నేను డైరెక్ట్‌గా దాన్ని కాలిక్యులేషన్ చేశాను. మరి నాకు ఏం జరగాలి? సంథింగ్ ఏదో తెలియాలి కదా! దీని నుంచి ఏం జరిగిందనేది. ఆ వాల్యూని రిటర్న్ చేయమని చెప్పేదన్నమాట ఇలా. అప్పుడు మీరు ఏం చేయొచ్చు? దీన్నే ప్రింట్ 31 ఓకే. అంటే ఇది మీకు రిటర్న్ అవుతుందన్నమాట వాల్యూ. దీనికి రిప్లై వస్తుంది. ఓకే. నువ్వు ఇది పంపించావు. ఇదిగో ఇది నీకొచ్చిన ఆన్సర్. మీరు కావాలనుకుంటే దీన్ని ఇంకొకటి వాల్యూ 2 అని చెప్పి దీంట్లో కాల్ చేసుకోండి. నష్టం లేదు. కావాలంటే ఆ వాల్యూ 2ని ప్రింట్ చేసుకోవచ్చు. రకరకాల చోట్ల వాడుకోవచ్చు. ప్రింట్ val2 ఇట్లా. దీన్ని క్యాచ్ చేస్తామనమాట. ఇది రిప్లై ఇస్తుంది మీకు. ఈ రిటర్న్ ఏం చేయలేదనుకోండి సమ్ జరుగుతుంది. కానీ అది అక్కడ ఏం జరిగిందన్నది మీకు సంబంధం లేని వ్యవహారం అయిపోతుందనమాట. కానీ అర్థమైందా? ఇక్కడ వాల్ 1లో సారీ వాల్‌లో సమ్ ఆల్రెడీ స్టోర్ అవుతుంది కదా సార్. మరి రిటర్న్ వాల్ ఎందుకు యూజ్ అవుతుంది? మీరు మొన్న క్లాస్‌కి రాలేదేమో. దీన్నేమంటారు? వాట్ వేరియబుల్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇట్ ఈస్? అసైన్‌మెంట్ వేరియబులా సార్? నో. లోకల్ వేరియబుల్. ఓకే. ఓకే. దీని స్కోప్ ఎంతంటే ఈ బ్లాక్ వరకే. ఇక్కడ మీరు వాల్ అన్నారు. వాల్2 కనిపిస్తుంది కానీ వాల్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇంటెలిజెన్స్‌లో? లేదు సార్. ఓకే. అందుకననమాట. అదే ఇక్కడ మీరు వాల్ అన్నారు. చూడండి కనిపిస్తుందా? హ్మ్. ఓకే. ఎందుకొచ్చిందిది? ఈ వాల్ అనగానే ఇది ఎందుకొచ్చింది? ఇది లోకల్ వేరియబుల్. ఆ బ్లాక్ వరకే దాని లైఫ్. ఔట్‌సైడ్ బ్లాక్ అది పని చేయదు. ఆహా! లేకపోతే ఓకే. అసలు రిటర్న్ చేయడం ఎందుకు? దాన్ని ఇలాగే వాడేసుకోవడానికి మనం ట్రై చేయమనుకోండి. ఇక్కడ ఏముంటుంది ఇది? వాల్ ఈస్ నాట్ డిఫైన్డ్. హుహు. ఓకే ఓకే. సార్. సో, మనం మీకు ఇది మొన్న జస్ట్ నేను రిటర్న్ సార్ చెప్పండి. వేరియబుల్‌కి గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి? లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? అన్నది మన దగ్గర చెప్పాను మొన్న ఒక రోజు. అవును మీరు సార్. అందులో నేనున్నాను ఆ చూస్తే క్లాస్‌కి. తెలుస్తుంది. హ్మ్. ఉన్నాను. అది కాకపోతే చూస్తే ఇక్కడ తెలుస్తుంది. రిటర్న్ అంటే జస్ట్ ఇది ఒక ఈ అవుట్‌పుట్ మెథడ్ రిటర్న్ ద్వారా చేయడం. ఈ ఫంక్షన్ ద్వారా మీరేం చేస్తున్నారు? మీరు ఈ వాల్యూ ఏమైనా కాలిక్యులేషన్ చేశారు. అది క్యాచ్ చేయాలి. సమ్‌వేర్ ఎల్స్ దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవాలంటే అది రిటర్న్ చేస్తే మీరు దాన్ని క్యాచ్ చేసుకొని ఎక్కడైనా వాడుకుంటారు. హుహు. ఓకే సార్. రిటర్న్ ఓకేనా? చేయకపోతే చేసుకోలేము జనరల్‌గా. ఇంక అది రాదు మీకు. అక్కడ అంతే. జరుగుతుంది. సమ్ జరుగుతుంది. కానీ అది ఔట్‌సైడ్ ఆ వాల్యూ రాదు మీకు. గ్లోబల్ వేరియబుల్ లాగా హ్మ్. కావాలి అంటే. ఓకే సార్. అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే
ఇక్కడ మీరు డిక్లేర్ చేశారు. ఇందక్కడికి పెట్టుకుందాం. ఓకేనా? ప్రింట్ వాల్2 అన్న. మీరు ఇదే ఫంక్షన్‌ని ఈ పేజ్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే దానికి మీరు ఏం చేయాలంటే ఈ ఫైల్‌ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యాప్. ఓకే. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ప్రింట్ యాప్ అంటే ఈ ఫైల్ డాట్ అందులో ఉన్న ఫంక్షన్ మీకు ఇక్కడ వచ్చింది చూడండి ఆటోమేటిక్‌గా. యెస్ సార్. ఓకే. సమ్ 7, 9, 8 అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫైల్ రన్ చేయండి. పైథాన్ second.py 24 ఈ 31 అనేది ఇక్కడ మరి ఇది రిటర్న్ చేస్తుంది కదా! ఈ వాల్యూ మీకు ఇస్తుంది. 24 అనేది ఇప్పుడు మీరు పంపిన వాల్యూస్‌ని రిటర్న్ చేసింది. ఎలా రిటర్న్ చేసింది? ఎలా వచ్చింది 24 అనేది? మీరిక్కడ దాన్ని రిటర్న్ చేశారు కనుక అది క్యాచ్ ఇక్కడ ఇది రిటర్న్ చేశారు గనుక మీరు అది ఇక్కడ క్యాచ్ చేసిందనమాట మీకు. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ. ఓకే. అందుకని ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మనం ఏం చేస్తామంటే గ్లోబల్‌గా ఒక చోట రాసేసుకుంటాం. ఇప్పుడు యాడ్ నంబర్స్. ఓకేనా? తర్వాత దీన్ని ఇక్కడ వాడుకోవాలి, ఇక్కడ వాడుకోవాలి. మీరు ఇన్ని చోట్ల రాసుకోవాల్సిన అవసరం లేకుండా ఏం చేస్తారంటే ఇంపోర్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఓకే. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ డాట్ యాడ్ నంబర్స్ ఎంత 5, 7, 8 అని పెట్టండి. ఇదే ఇంపోర్ట్ ఇక్కడ కూడా చేయండి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ డాట్ యాడ్ నంబర్స్. ఇప్పుడు ఇది ఇక్కడ రన్ చేశారు మీరు. యాప్.py ఇక్కడ దీన్ని మీరు కాల్ చేశారు కానీ ఎక్కడైనా ప్రింట్ చేస్తున్నారా? అందుకని ప్రింట్ రాయండి. చూడండి 20 వచ్చిందా? 5 + 7 12, 12 + 8 20 సరిపోయిందా? ఇక్కడ కూడా కాల్ చేయండి. second.py రీయూజబిలిటీ ఒక చోటే రాశారు మీరు లాజిక్ అనేది. కానీ డిఫరెంట్ ప్లేసెస్‌లో వాడుకుంటున్నారు. అవునా? Yes, sir. అర్థమైందా? ఒక చోట మీరు రాసుకున్నారు. ఈ లాజిక్ అంతా ఒక చోటే రాసుకున్నారు. ఇప్పుడు యాడ్ నంబర్స్‌కి మీరు నంబర్స్ పంపితే అది సమ్ చేసి మీకు పంపిస్తుంది. మీరు క్యాచ్ చేసుకుంటారు. మీరు ఇది చూసుకుంటే ఆ నంబర్ అది ఇక్కడ క్యాచ్ చేసుకొని మీరు ఎలా వాడుకుంటారో వాడుకుంటారు. అంటే ఇంకా మనం ఫ్యూచర్‌లో ఈ ఫంక్షన్స్‌ని చాలా చోట్ల వాడతామండి. ఓకే. లైక్ డేటాబేస్ కాలిక్యులేషన్స్, డేటాబేస్ ఆపరేషన్స్ చేసే దగ్గర అక్కడ మనకి ఇది చాలా చోట అవసరం అవుతుంది. అందుకని మనకి దీని మీద అవగాహన ఉండాలన్నమాట. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఓకే. అలాగే మనం దీనికి అలియాస్ ఇవ్వచ్చు. యాస్ ఎంసీ. అప్పుడు ఇంత పెద్ద నేమ్ రాయక్కర్లేదు. ఎంసీ డాట్. అర్థమైందా? యాస్ సీఎం అంటాను ఇక్కడ. మన ఇష్టం. ఎలియాస్ అంటే ఏమిటి? Instead of ఓకేనా? original name, we can use the second name. Nickname, sir. ఆల్టర్ నేమ్. సింపుల్. నిక్ నేమ్ లాంటిది అంతే. Nickname. ఇది ఇంపోర్ట్ అంటే ఏంటి? వేరే పేజ్‌లో ఉన్న కంటెంట్‌ని మీరు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ అన్నమాట ఇది. అర్థమైందా? వన్ పేజ్ టు అనదర్. ఇంకా అలాగే మనకి సో మెనీ రెడీమేడ్ టూల్స్ అనేవి మనకి పైథాన్‌లో అవైలబుల్ ఉన్నాయి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీరు ఏమైనా చేద్దాం అనుకోండి. ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి మనకు ఉంటుంది. ఓకే. ఈ మ్యాథ్ అనేది దేనికి? మీకు ఇందులో సో మెనీ ఫంక్షన్స్ ఆర్ దేర్. స్క్వేర్ రూట్ కావాలి. ప్రింట్ దీనికి ఏదైనా అలియాస్ పెడితే ఓకే. చిన్నదే కనుక math.sqrt ఆఫ్ 25 అన్నారు మీరు. ఓకే. 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ 5 కదా? Yeah. చూడండి. ఇప్పుడు మామూలుగా స్క్వేర్ రూట్‌కి మీరు లాజిక్ రాయాలనుకోండి. కనీసం ఒక 4, 5 లైన్‌లు లాజిక్ రాసుకోవాలిగా మీరు. Oh. కానీ
పైథాన్లో మీకు ఏంటి ఒక ఫ్రేమ్ వర్క్, ఇవన్నీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీరు చేద్దాం అనుకున్నారు, అవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి. సైన్ తీటా, కాస్ తీటా, ఇవన్నీ కూడా సాధారణంగా మనకి ఏదో ఒక టైంలో అవసరం అయ్యేవే. సైన్ 90 ఎంత, ఓకే. ఈ వాల్యూస్ అవన్నీ కూడా ప్రీ క్యాలిక్యులేషన్స్, మనం దాంట్లో మనకు కావాల్సిన వాల్యూస్ పంపించుకుంటే మనకి రిప్లై వచ్చేస్తుంది అంతే. అలాగే ఇవన్నీ ఎలా వచ్చాయి, ఈ మ్యాథ్ అనేది నేను ఎక్కడ మన దగ్గర డిక్లేర్ చేయాలి, మన నా దగ్గరకు ఎక్కడి నుంచి వచ్చిందంటే పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడే ఈ ఫ్రేమ్ వర్క్స్ అన్ని మన దగ్గరకు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. అది మనం వాడుకోవాలి. ఇవన్నీ కూడా మన దగ్గరకు వచ్చాయి, మన లోకల్లోకి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతాయి. దాన్ని మనం వాడుకోవాలంటే అది ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట మనకి ఈ పేజ్లోకి కావాలంటే. ఓకేనా. ఇంకా మనం నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో వెబ్ ఫ్రేమ్ వర్క్స్ తోటి వర్క్ చేస్తూ ఉంటాము. ఫ్లాస్క్, జాంగో ఇలాంటివి రకరకాలు ఉంటాయి. సో అవన్నీ కూడా ఆ ఫ్రేమ్ వర్క్స్ అన్నీ కూడా మనం ఫ్లాస్క్తో వర్క్ చేయాలంటే ఫ్లాస్క్, జాంగోతో చేసుకుంటే జాంగో, అవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటామంట. అంటే ఇది మనం రాసింది కాదు. ఇప్పుడు ఇక్కడ యాప్.pyలో ఇదే ఫంక్షన్ ఇక్కడ ఉండిపోయింది అనుకోండి, ఇంకా మీరు ఏది ఇంపోర్ట్లు చేసుకునేది ఏమి ఉండదు, డైరెక్ట్గా వాడేసుకుంటారు అంతే, ఇదే పేజ్లో ఉంది కనుక. కానీ నేను ఎక్కడ పెట్టాను, నేను తీసుకెళ్ళి డిఫరెంట్ పేజ్లో పెట్టా, దాన్ని ఇక్కడికి వాడుకోవాలి కనుక దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం అంతే. అర్థమైందా? Yeah. అందరూ ఒకసారి నాకు రిప్లై ఇవ్వాలి, Yes, Yes. yes. Yes, sir. Yes, sir. ఓకేనా. Yes, sir. Yep. యా. సో తర్వాత ఇంకా ఈ ఆర్గ్యుమెంట్స్ పంపేటప్పుడు కూడానండి, ఇది ఈ ఆర్గ్యుమెంట్స్ ఫార్మేట్లో పంపారు, ఓకే. అలా కాకుండా మీకు ఇక్కడ ఒకసారి దీన్ని వదిలేద్దాం, దీన్ని ఇంకా ఎక్కువ కష్టపెట్టద్దు మనం, దీన్ని కూడా పేజీని పక్కకు పెట్టండి. కొన్ని ఈ పారామీటర్స్ పంపించే దగ్గర మనం డిఫరెంట్ వేస్లో పంపించుకోవచ్చు అండి. పారామీటర్స్ అన్నీ ఒకేలాగా అవసరం లేదు, ఓకే. తర్వాత ఈ ఇండెంటేషన్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటన్నది మీకు అర్థమైంది కదా. Yes, sir. అందరూ కొంచెం డౌట్ఫుల్గా మాట్లాడుతున్నారు, సార్ అర్థమైంది కానీ అర్థమైందా కొంచెం లేదా? కొంచెం అర్థమైంది. కన్ఫ్యూజన్ ఉంది సార్. కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే చూసేటప్పుడు ఓకే అర్థమైనట్టే ఉంటుంది. ఆ థ్రెడ్స్ అన్ని కనెక్ట్ అయ్యి మీకు అర్థం కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏం అర్థం కాలేదు, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది చెప్పండి. సరే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారా సార్? రిటర్న్ చెప్తా, మనం మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ వరకు మీకు ఏంటి ఇబ్బంది అయింది చెప్పండి. ఇంకా ఇక్కడతో అయిపోలేదు, వాళ్ళంతా మన ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం. పర్వాలేదు నరేష్, మీరు మనకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ ఏంటంటే చేస్తారు. మనకి ఏం మాదిరి ఏమన్నారు? ఒక్కసారి రిపీట్ చేస్తారా? ఓకే చెప్తా. మీరు ఇప్పుడే వచ్చారా అంటే నేను లేట్ వచ్చా నేను. ఐ మీన్ ఇఫ్ ఎట్ ఆల్ మొత్తం అందరికీ repeat ఓకే అయితే చేయగలిగితే లేదంటే ఐ కెన్ సీ ద రికార్డింగ్. అది మొత్తం రిపీట్ చేయాలంటే ఇప్పటికి ఒక 25 మినిట్స్ అయినా మనం మాట్లాడుకున్నాం. ఓకే మొత్తం ఓకే ఇది నో రిపీట్ ప్రాబ్లం. చేయాలంటే కష్టం అవుతుంది. అది ఓకే మనకి ఎక్కడ అర్థం కాలేదు అంటే అది మనం మాట్లాడొచ్చు, ప్రాబ్లం ఉండదు. Oh. ఏం లేదు, ఈ మొత్తం ఫంక్షన్ కదా. ద్వారా ఇప్పుడు ఇక్కడ నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అని ఒకటి పెట్టా, ఓకే. ఈ రిటర్న్ చేయలేదు అనుకోండి, ఇక్కడ నేను దాన్ని వాడుకుంటా, లేకపోతే ఇలాగ ఇచ్చాను కదా, ఓకే. దీన్ని సేవ్ చేయలేదా, సెకండ్ ఇందులో పెట్టానా, యాప్.pyలో ఉంది. ఏమొచ్చింది ఇక్కడ మీకు ప్రింట్ చేశాను, ఇది సమ్ చేయడానికి నీకు దీనికి పంపించాను నేను, కానీ మీకు ఇక్కడ ఏమైనా రిప్లై వచ్చిందా? నన్ను లేదు. వచ్చింది. ఎందుకంటే దాని నుంచి నాకేమీ రెస్పాన్స్ రాలేదు. మీరు హలో అన్నారు, మీరు అవతల వైపు వాళ్ళకి, వాళ్ళు కూడా తిరిగి హలో అంటేనే కదా రైట్ అవతల వైపు నుంచి మీకు రెస్పాన్స్ వచ్చినట్టు. అవును. మీరు అప్పుడు నెక్స్ట్ కన్వర్సేషన్ చేస్తారు. వాడు హలో అంటే అటువైపు నుంచి ఏమి మ్యూట్లో ఉందనుకోండి, మీరు హలో 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 అంటే నన్ను అయిపోయింది. Yeah. అర్థమైందా? ఇది Yeah, కూడా yeah. అంతే. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేసి నాకు చెప్పు అని చెప్పి మీరు ఈ మెథడ్కి చెప్పారు. ఇది ఎక్కడుంది? ఎంసీలో ఉంది. ఎంసీ అంటే ఏంటి? మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ ఉంది. ఇది మాడ్యూల్ అంటాం. మాడ్యూల్ వైజ్లో డివైడ్ చేసుకోవడం. ఇది కోడ్ అంతా కూడా ఒకే చోట పెట్టుకోకుండా పరుచుకున్నట్టు ఒకే చోట పెట్టుకోకుండా మనం ఇప్పుడు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు, అవన్నీ ఒక దాంట్లో, దానికి ఒక మాడ్యూల్ పెట్టుకుంటాం. స్ట్రింగ్ ఆపరేషన్స్ ఏవో చేస్తున్నారు, అదంతా కలిపి ఒక దాంట్లో పెట్టుకుంటాం అన్నట్టు అట్లా. ఓకే. ఇప్పుడు దీనికి మీరు పంపించారు, రిక్వెస్ట్ పంపారు. ఇప్పుడు ఇక్కడ నుంచి
దీన్ని కాల్ చేశారంటే అర్థం ఏంటి? ఈ ఫంక్షన్‌కి మీరు వాల్యూస్ పంపించారు. ఇది అవును. క్యాలిక్యులేషన్ చేసింది. కానీ మీకు రిప్లై ఇవ్వలేదు. అప్పుడు మీరు దీన్ని ఎక్కడ క్యాచ్ చేస్తారు? అందుకని నన్ వచ్చిందనమాట. అదే మీరిక్కడ రిటర్న్ వాల్ అన్నారనుకోండి. అప్పుడు ఇక్కడికి హ్మ్. వచ్చిన తర్వాత 20 అని వస్తుంది. హ్మ్. అంటే ఆ వాల్యూ మీరు క్యాచ్ చేశారని అర్థం అనమాట. యాహ్! గాట్ ఇట్. అర్థమైందా? రిటర్న్ వాల్యూ అని మనం కోడ్‌లో రాస్తే దెన్ విల్ గెట్ ది అవుట్‌పుట్ అలా. వి కెన్ క్యాచ్ ఇట్. అవుట్‌పుట్ ఇక్కడ ఉంటుంది. కానీ అది హ్మ్. మనకి పంపించలేదు. రిటర్న్ ఓకే. వాల్యూ లేకపోతే. ఓకే. అర్థమైందా? ఇందాక యాహ్! అడిగింది ఎవరు? సార్ నరేష్ మీరేనా? అశోక్ సార్ అశోక్. అశోక్ ఇంకా నరేష్ కూడా అడిగినట్లున్నారు. కాదా? లేదు సార్ నాకు అర్థమైంది. నేను అడిగాను సార్ వెనిలా. వినీలా మీరా? ఇప్పుడు హ్మ్. క్లారిటీ వచ్చిందా? యాహ్! సార్. యాహ్! ఫైన్. సో, ప్రతి రిటర్న్ స్టేట్‌మెంట్‌కి ఖచ్చితంగా ఆ వేరియబుల్ కూడా అసైన్ చేయడం రూలా సార్? ఉట్టి రిటర్న్ అంటే ఏం కుదరదు రిటర్న్ చేస్తుంది? ఓకే. అదే ఏం అర్థమైంది సార్. రిటర్న్ చేసింది? ఏదో ఒకటి మీరు రిటర్న్ ఆర్గ్. చేయాలి కదా! హ్మ్. ఓకే సార్. ఏం రిటర్న్ చేసింది? ఇక్కడ నేను 1 అని చెప్పి రిటర్న్ చేశాను అనుకోండి. మీరు 1 ఏ వస్తుంది. ఆర్గ్యుమెంట్ పంపినా 1 వస్తుంది ఇక్కడ మీరు. అదే. ఓహ్! ఓకే. ఓకే. అర్థమైందా? యాహ్! సో, ఓకే. ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆర్గ్స్ అన్నారు కదండీ! సో, సమ్ ఆర్గ్స్ వచ్చేసి ఇక్కడ నంబర్ ఆఫ్ ది మనము ఇనీషియల్‌గా ఇక్కడ 5, 7, 8 అనేది ఆర్గ్యుమెంట్ అన్నట్టు కదా! ఆర్గ్యుమెంట్స్‌లో తీసుకున్నట్టు కదా! మీరు లేట్‌గా రావడం వల్ల ఆ పాయింట్ మీరు మిస్ ఓకే. అయ్యారు. ఓకే. మనం ఓకే. ఇక్కడ ఏంటంటే యాక్చువల్‌గా మనం మల్టిపుల్ పారామీటర్స్ పంపించుకోవచ్చు ఇక్కడికి. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు 2 కాలిక్యులేషన్ చేయాలి. 3 కాలిక్యులేషన్ చేయాలి. 2 అనుకోండి ఏ, బి అంటాను. హ్మ్. సమ్ ఇక్కడ ఏ ప్లస్ బి అంటాను. ఓకే. అవును. అప్పుడు 5, 7 పంపించాననుకోండి. ఆ! అక్కడ 1 పంపించినట్టున్నాను కదా! హ్మ్. మార్చాలి. రిటర్న్ వాల్యూ. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇక్కడికొచ్చి మీరు 12 సరిపోయింది. 12. ఓకే. కానీ ఇక్కడ నేను ఇంకొక వాల్యూ కూడా పంపించాలని డైనమిక్‌గా డెసిషన్ తీసుకున్నా. నాకు ఈ హ్మ్. మూడిట్ల సమ్ కావాలి అనుకున్నా. కానీ హ్మ్. ఇది మూడిట్ల సమ్ ఇవ్వగలదా ఇలా ఉంటే? లేదు. ఎర్రర్ 12 వస్తుంది ఈస్ కూడా. ఆ! అక్కడేమో 2 అది తీసుకోగలుగుతుంది. నువ్వేమో 3 పంపించావు. ఇట్ కాంట్ హ్యాండిల్ అని చెప్తుందన్నమాట. ఓకే. అలాంటప్పుడు ఏంటంటే మీకు డైనమిక్‌గా వచ్చే వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ మీకు కావాలి అంటే గనక అంటే అప్పుడు మొత్తం ఈ కలెక్షన్ అంతా ఇక్కడికెళ్తుంది. మీరిక్కడి నుంచి పంపిన ఈ కలెక్షన్ సెలక్షన్. ఏదైతే ఉందో ఇదంతా ఇక్కడికెళ్తుంది. ఓకే. సమ్. ఓకే. ఓకే. ఈ ఆపరేషన్స్ అన్నీ మనం రేపు కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ చెప్తాను ఇవన్నీ కూడా నేను. లిస్టు, ఓకే. టపుల్, సెట్ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ చెప్తా. అలా ఓకే. మీకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి అంటే మీరిప్పుడు ఇక్కడ 8 ఉంది. ఇంకోసారి ఇప్పుడు 9 పంపిస్తా. హ్మ్. ఓకే. హ్మ్. ఆ విధంగా మనం యూజ్ చేస్తాం. యాహ్! ఓకేనా? యెస్. సార్ ఓకే. వేటిని ఆర్గ్యుమెంట్స్, వేటిని పారామీటర్స్ అంటారు సార్? ఒక్క నిమిషం ఉండండి. మీ అందరికి 1 మినిట్ నేను బ్రేక్ ఇస్తున్నాను. అందరూ కూడా గూగుల్ షీట్ ఫిల్ చేయండి. హ్మ్. వాట్సాప్‌లో ఇచ్చారు కదా! వాట్సాప్ కాదు ఇక్కడే చాట్ బాక్స్‌లో పెడతాను నేను. ఓకే. ఓకే. ఎవరు కూడా నేను ఫిల్ చేయలేకపోయాను ఇలాంటివి నాకు చెప్పకండి. ఓకే. అజయ్ మీరు అట్లా మెసేజ్‌లు పెట్టకండి. నేను ఎవరికీ కూడా ఇంకా టుపుల్స్ గురించి, డిక్షనరీ ఇవేమీ చెప్పలేదు. ఓకే. నేను ఆ ఫార్మాట్‌లో వెళ్తాను. మీరు ఇట్లా పంపారనుకోండి చూసిన వాళ్ళు కొత్తగా వింటున్న వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళు చాలా కంగారు పడతారు. నాకు అర్థం కావట్లేదు అని చెప్పి. ఓకేనా? నాకు తెలుసు మీలో చాలా మందికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అన్న విషయం నాకు తెలుసు. ఓకే. కానీ అట్ ద సేమ్ టైమ్ మన దాంట్లో చాలా మందికి అసలు ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా మందున్నారు. మీరట్లా పెట్టారనుకోండి వినే వాళ్ళకేంటంటే భయపడతారు. ఏంటి నాకు తెలియలేదు వీళ్ళకెలా తెలిసిపోయిందని జెప్పి. అందరికి ఇక్కడ చాట్ బాక్స్‌లో పెట్టాను.
చూసుకుని నాకు వెంటనే ఫిల్ చేయండి. టైం తీసుకోవద్దు. 2 మినిట్స్‌లో చేసేయండి అందరూ గూడా. అండ్ ఎవరు కూడా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వకండి. అయిపోయింది. క్లోజింగ్ అయిపోయింది. లాస్ట్ వీకే నేను ఆపేసాను ఇంకా కొత్త వాళ్ళతోటి. సో, ఇంకెవరు కూడా కొత్త వాళ్ళు ఎవరు ఫిల్ చేయక్కర్లేదు. ఇంకా నేను మళ్ళీ షేర్ చేయలేను కూడా కొత్త వాళ్ళు ఒక్కొక్క బ్యాచ్‌కి ఒక్కొక్కళ్ళు వస్తుంటే నేను మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం అదంతా అయ్యే పని కాదు. లాస్ట్ వీక్‌లో నేను ఏదైతే కట్ ఆఫ్ పెట్టానో ఆ ప్రకారమే వస్తాయి అందరికి కూడా. విష్ణు ఉన్నారా? ఇంకా చాలా మంది చేయలేదు. ఏవండి మీలో చాలా మంది ఎందుకు చేయట్లేదో నాకు అర్థం కాదు. మీరు చేయని వాళ్ళకి మరి యాక్సెస్ రాదు. తర్వాత మీ ఇష్టం. తర్వాత నాకు చాలా మెసేజ్‌లు పెడుతున్నారు. Sorry, this Raj here again. Again, it will take time for me to fill this one. Just give me 2 minutes, okay? ఎందుకండి? ఎందుకంత టైం పడుతుంది మీకు? యాక్చువల్గా వేరే గూగుల్ అకౌంట్ యూజ్ చేశాను. సో దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఈ ల్యాప్టాప్లో వేరే అకౌంట్కి సంథింగ్ గూగుల్ సెక్యూరిటీ అడుగుతుంది క్వశ్చన్స్. సో అందుకే నేను ఫిల్ చేయలేకపోతున్నా విత్ ఇన్ ఏ టైంలో. జస్ట్ మినిట్. లాస్ట్ వీక్ అలాగే జరిగింది. మరి లాస్ట్ వీక్ అయినప్పుడు ఇప్పటికి రెడీ చేసుకు పెట్టుకోవాలి కదండి నేను. Send it. తొందరగా ఇంకొక 1 మినిట్ టైం ఉంది. తొందరగా క్లోజ్ చేసుకోండి.
ఓకే 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 యా నేను షూర్ మళ్ళీ అన్పబ్లిష్ చేస్తాను. తర్వాత మళ్ళీ మీరు ఇంకొక ఇవ్వలేదంటే నేను చేయగలిగేదేం సార్ లేదు. సార్ ఇంకొకసారి సెండ్ చేయరా? నేను డిఫరెంట్ మెయిల్ నుంచి లాగిన్ అయ్యేందుకు ఇష్యూ వచ్చింది నాకు. డన్ సారీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. 30 seconds. రైట్. Thank you. అన్పబ్లిష్ చేస్తున్నా నేను. Yeah, done. రైట్. ఇక్కడ ఇవాళ ఎవరైతే ఫిల్ చేశారో వాళ్ళలో జస్ట్ ప్రీవియస్ వీక్‌లో వచ్చిన వాళ్ళకి మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అడగొద్దు నన్ను. ఇవాళ నుంచే వస్తున్నామండి అని అడగొద్దు. ఇప్పటికి 9 క్లాసెస్ అయ్యాయి. నేను కొత్త వాళ్ళు ఎవరికీ ఇవ్వలేను. పాతది ఎవరున్నారో వాళ్ళకే వస్తాయి. ఓకే. ఇలా రిటర్న్ స్టేట్మెంట్ రాసుకుంటూ ఉంటాం మనం. దాన్ని క్యాచ్ చేసుకొని డిఫరెంట్ ప్లేసెస్‌లో యూజ్ చేసుకోవడానికి. అర్థమైందా అండి? రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది అర్థమైందా మీకు? యా ఎస్ ఓకే. తర్వాత మనం డిఫరెంట్ ఫంక్షన్స్ ఎట్లా రాసుకుంటాము, మనం ఎలా అయితే వాల్యూస్ సెండ్ చేసుకుంటాము, ఓకే, అలా అవి ఎలా క్యాచ్ చేస్తాము, దాన్ని ఎలా యూజ్ చేస్తాము అన్న దానికి అనమాట. ఓకే. ఫంక్షన్ నేమ్, వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటే వేరియబుల్స్, వితౌట్ వేరియబుల్స్ ఉండే ఫంక్షన్స్ ఉంటాయి. రిటర్న్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఆప్షనల్. కానీ మనకి ఆ వాల్యూని మనం ఇప్పుడు ఒక ఫంక్షన్ రన్ చేసి రెస్పాన్స్ వచ్చింది క్యాచ్ చేయాలంటే రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి మనకి. అది ఆప్షనల్, అన్నిసార్లు ఉండాలని రూల్ ఏం లేదు. ఓకేనా? సో ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ ఇన్సైడ్ ద పారామీటర్స్ ఆర్ వేరియబుల్స్ ఇన్సైడ్ ద ఫంక్షన్. అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్లో మీరు ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాలి, అవుట్ సైడ్ నుంచి సమ్ డైనమిక్గా కొన్ని వాల్యూస్ని పంపించి ఒక ఫంక్షన్లో మీరు ఏదైనా ఆపరేషన్స్ చేయాలి అంటే అప్పుడు మరి మనం వేరియబుల్స్లోకి వాల్యూస్ని పంపిస్తాం అనమాట. వాటిలో మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, ఇట్లా. తర్వాత మల్టిపుల్ పారామీటర్స్ కూడా మనం పంపించుకోవచ్చు. సమ్ ఏదైనా ఆపరేషన్స్ చేయాలంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది మనకి. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. ఇలా మనం ఏ బి ఉంది దానికి డైరెక్ట్గా 5, 10 అని మనం పంపించామంటే ఎగ్జాక్ట్ ఈ 5 వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది, 10 వెళ్ళి బికి అసైన్ అవుతుంది అన్నట్టు. అంటే ఆ పొజిషన్ని బట్టి వాల్యూస్ వెళ్తూ ఉంటాయి దానికి. ఓకేనా? ఇప్పుడు మీరు ఇట్లా రాస్తున్నారు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. సమ్ డెఫ్ డివిజన్ అనేది పెడుతున్నారు. డివిజన్ అనే ఫంక్షన్ ఉంది. మరి డివ్ అంటే బాగోదని ఫంక్ డివిజన్ అని పెట్టారు. ఏ కామా బి అన్నారు మీరు. ఓకే, ఇక్కడ మీరు కాలమ్ తోటి ఎండ్ చేయాలి. ఓకేనా? సో రిటర్న్ సమ్ వాల్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి అండి. రిటర్న్ వాల్యూ. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రింట్ ఫన్ డివిజన్కి 10,5 అని పంపించారనుకోండి, 2 అని వస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్ వాల్యూయే కదా. మీరు 10 డివైడెడ్ బై 5 చేద్దామని చెప్పి అనుకున్నారు, అందుకని చెప్పి ఇలా పంపించారు. పొరపాటున దీన్ని ఇలా రివర్స్లో పంపించారనుకోండి 0.5 అవుతుంది. అది 5 డివైడెడ్ బై 10 కనుక, అంతేనా? ఓకే. సో అంటే ఏంటి, ఇది ఎగ్జాక్ట్ పొజిషన్ని బట్టి ఈ వాల్యూస్ని తీసుకుంటోంది, ఈ ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటోంది. ఈ వేరియబుల్ ఏ అనే వేరియబుల్లోకి ఎగ్జాక్ట్ 5 వెళ్తుంది, బిలోకి 10 వెళ్తుంది. ఎందుకని? ఆ పొజిషన్ బట్టి. ఫస్ట్ పొజిషన్లో ఏకి 5 వెళ్ళింది, సెకండ్ పొజిషన్లో బి ఉంది కనుక బికి 10 వెళ్ళింది.
మీరు రాసిన లాజిక్ ఏమో A డివైడెడ్ బై B. సో అందుకని ఎగ్జాక్ట్ పొజిషన్ ప్రకారం మీకు క్యాలిక్యులేషన్ జరుగుతుంది. దట్స్ వై దే ఆర్ కాల్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఓకేనా? యా. తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ కీవర్డ్లో మీరు డిఫైన్ చేస్తారు. మీరు ఒక పని చేయండి, పోనీ ఇలా అయినా పర్లేదు. మీరు పంపేటప్పుడు ఏంటంటే 5, 10 అనేది యాక్చువల్గా మీరు రివర్స్లో పంపారు. A ఈజ్ ఈక్వల్ టు 5, B ఈక్వల్ టు 10 అని ఇలా పంపారు అనుకోండి, రైట్, ఓకే. కానీ మీరు ఏమనుకున్నారు, నేను ఏలోకి 10 పంపుతున్నాను, బిలోకి 5 పంపుతున్నాను అనుకున్నారు అనుకోండి, మామూలుగా పొజిషనల్ ఆర్గ్యుమెంట్లు ఇలా రాస్తే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మీరు కావాలనుకుంటే ఇలా రాయొచ్చండి, B ఈక్వల్ టు 5, A ఈక్వల్ టు 10 రివర్స్ చేయొచ్చు. కానీ అప్పుడు ఏ 10 వెళ్ళి కరెక్ట్గా ఏకే వెళ్తుంది, 5 వెళ్ళి కరెక్ట్గా బీకే వెళ్తుంది. చూడండి మళ్ళీ 2 వచ్చింది. మీరు యాక్చువల్గా రివర్స్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మీరు అనుకున్న వాల్యూస్ని మీరు అప్పుడు ఏమైంది, ఎగ్జాక్ట్ బి వెళ్ళి దీనికే వెళ్ళింది, ఏ 10 వెళ్ళి ఏకే వెళ్ళింది మీకు అక్కడ. అర్థమైందా? యా. దే ఆర్ కాల్డ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఎగ్జాక్ట్ మీరు ఆ వేరియబుల్స్ ఏమున్నాయో అవి ఇస్తూ పంపించారంటే అవి దాన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మీకు యాక్చువల్గా అయితే 5, 10 అని చెప్పి మీరు పంపించారనుకోండి 0.5 వస్తుంది. కానీ మీరు అప్పుడు అనుకున్నారు ఓకే ఇది రివర్స్లో పంపాలి అని చెప్పి. కానీ మీరు ఫంక్షన్ పంపేటప్పుడే చెప్తారనమాట, బిలోకి 5 వెళ్ళాలి, ఏలోకి 10 వెళ్ళాలి అని మీరు క్లియర్గా చెప్పేశారు. అప్పుడు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ జరిగిపోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం అనమాట. ఓకే, దే ఆర్ కాల్డ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే మీరు ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 20, B ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి ముందరే అనేసుకున్నారు మీరు. ఓకే, మీరు ఇక్కడ ఏమీ పంపలేదు, ఇక్కడున్న డిఫాల్ట్ వాల్యూస్ ప్రకారం జరిగిపోతుంది. మీరు ఏమైనా పంపారనుకోండి 50, 25 అని పంపారనుకోండి, లేకపోతే 50, 10, 5 మీరు పంపితే పంపిన వాల్యూస్ ప్రకారం క్యాలిక్యులేషన్ జరుగుతుంది. పంపలేదు డిఫాల్ట్ వాల్యూస్ ప్రకారం క్యాలిక్యులేషన్ జరుగుతుంది. అంటే ఆపరేషన్ ఏమైతే అది. ఓకేనా? యా. అర్థమైందా అందరికీ కూడా? యా. యా. ఓకేనా? దే ఆర్ కాల్డ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. మీరు రెండు మిక్స్ చేసి కూడా కొట్టచ్చు. టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇది టపుల్స్ని బట్టి జరుగుతుంది అనమాట క్యాలిక్యులేషన్. అంటే మనం ఆర్గ్యుమెంట్స్ పంపించామంటే దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఇట్లా మీరు సమ్ చేయాలనుకున్నారు, ఇక్కడ దీన్ని టుపుల్ అంటారండి. దీని గురించి మీకు నేను డే ఆఫ్టర్ టుమారో వస్తుంది మీకు మ్యాక్సిమం దీని గురించి అనమాట. అప్పుడు అర్థమవుతుంది మీకు. ఏం లేదు, మల్టిపుల్ కలెక్షన్స్ని పంపిస్తాం అనమాట. మనకి మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఇంటీజర్ అన్నారు అనుకోండి, ఇంటీజర్ అంటే ఇంటీజర్ ఉండదు ఇందులో, కానీ వాల్యూలోకి మీరు 10 పంపారు, 10 మాత్రమే ఉంటుంది. వాల్ 1లోకి మళ్ళీ ఇప్పుడు మీరు ఇక్కడ 20 అన్నారంటే 10 ఎరేజ్ అయిపోయి వాల్యూ 20 అయిపోతుంది. అప్పుడు మీరు కాదు నాకు 10 నా దగ్గర ఉండాలి 20 నా దగ్గర ఉండాలంటే అప్పుడు మీరు ఇలా డిక్లేర్ చేయకూడదు, దీన్ని ఇలా యూజ్ చేయకూడదు. ఇలా కలెక్షన్ ఫార్మేట్లో మెయింటైన్ చేసుకుంటాం. మన కలెక్షన్స్లో లిస్ట్ అని, సెట్ అని, టపుల్ అని, డిక్షనరీ టైప్ అని ఇలా రకరకాలు ఉంటాయండి. ఓకే, సో అందులో ఇది కూడా ఒకటి అన్నట్టు. ఇక్కడ మేము పంపించేది ఏంటంటే ఇలా పంపించారనుకోండి, మీరు ఆర్గ్యుమెంట్స్లోకి ఇలా మల్టిపుల్ వాల్యూస్ని ఇలా పంపించారంటే దీన్ని టపుల్ అంటాం అనమాట. ఓకే, దాన్ని దించి వాల్యూస్ తీసుకుని అది రీడ్ చేసుకుంటుంది మీకు. మనం ఏవైతే మ్యాథమెటికల్ ఫంక్షన్ ఇక్కడ ఇచ్చామో దాని ప్రకారం చేస్తుంది అది. ఓకే, అలా కాకుండా కేడబ్ల్యూ ఆక్స్ అంటే ఏంటంటే కీ వాల్యూ పెయిడ్ ఫార్మేటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. అంటే ఇక్కడ మనం ఎట్లా పంపిస్తామంటే ఇట్లా అవుట్పుట్ వస్తుంది. దీన్ని డిక్షనరీ ఫార్మేట్ అంటారు అనమాట. ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. ఈ కీని మనం ప్రోగ్రామాటికల్గా రకరకాల చోట్ల వాడుకున్నప్పుడు కీస్ అప్లై చేసి వాల్యూ తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. మీకు నెక్స్ట్ డిక్షనరీ గురించి చెప్పినప్పుడు దీని గురించి ప్రాపర్గా డిస్కస్ చేస్తా. మామూలుగా మనం ఆర్గ్యుమెంట్స్ రాసేటప్పుడు స్టార్ ఆక్స్ అంటాం కదా, అప్పుడు ఏం జరుగుతుంది, మీకు సమ్ వాల్యూ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం కదా, దాని బదులు ఏంటంటే మనం డబుల్ స్టార్ ఇచ్చామనుకోండి అది డిక్షనరీ అవుతుంది. ఓకేనా?
సింగిల్ స్టార్ అయితే గనక కలెక్షన్ అంటే టపుల్ టైప్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కీ వాల్యూ పేర్డ్ ఫార్మేటెడ్ వాల్యూస్ మీరు పంపించాలనుకున్నారంటే అప్పుడు డబుల్ స్టార్ ఇస్తామన్నమాట ఇక్కడ మనం. అంటే ఇప్పుడు మీరు ఇందులోకి వాల్యూస్‌ని పంపించేటప్పుడు నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్‌లో నాగా అని ఇచ్చారు మీరు. ఓకే. తర్వాత ఏజ్ ఈక్వల్ టు సమ్ 35 అన్నారు మీరు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం పంపిస్తున్నారు? ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ మీరు పంపిస్తున్నారు. కీ వాల్యూస్ తోటి ఆపరేషన్స్ చేసేది ఏంటంటే మనకి ఏ లాంగ్వేజ్‌లో అయినా సరే డిక్షనరీ ఫార్మాటెడ్ అంటామన్నమాట మనం. దాని గురించి నెక్స్ట్ చెప్పినప్పుడు మీకు అంటే దాని యూజ్ కేస్ ఏంటన్నది మీరు పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలి. అప్పుడే అది మీకు బాగా అర్థమవుతుందన్నమాట. డిక్షనరీ అని నేనేదో ఇప్పుడు చెప్పి పడేసినంత మాత్రాన మీకేమో పెద్ద అర్థమైపోదు. మీకప్పుడు ఆ టాపిక్ అర్థం కావాలి అంటే మీరు ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద డిక్షనరీ అనేది. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉందండి. దీన్ని నేను రన్ చేశాను. ఓకే. నాకెలా ప్రింట్ అయింది ఇక్కడ వితిన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్ నాకిట్లా ఆగిపోయిందా? ఒక్క నిమిషం. యాహ్! స్క్రీన్ రావట్లేదు. ఎస్ సార్. సారీ. ఓకే. ఇలా డిక్షనరీ ఫార్మాట్‌లో ఇట్లా ప్రింట్ అవుతుందన్నమాట. వితిన్ దిస్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇట్లా నేను పంపింది. ఈ డిక్షనరీకి చాలా అవసరాలుంటాయి. డిక్షనరీ గురించి తెలుసుకున్నప్పుడు ఇవన్నీ మీకు బాగా తెలుస్తాయి. ఎందుకంటే డిక్షనరీ రిలేటెడ్‌గా మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అప్పుడే చెప్పగలను దీని గురించి బాగా. నేను ఈ నెక్స్ట్ బ్యాచ్‌కి చెప్పేటప్పుడు ఫస్ట్ కలెక్షన్స్ చెప్పేసిన తర్వాత ఇవన్నీ చెప్పాలి. ఆర్డర్‌లో వచ్చిన మిస్టేక్ అది. అలాగే మనకి లాంబ్డా ఫంక్షన్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు మీరు ఏదైనా క్యాలిక్యులేషన్స్ లాంటివి చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ డివిజన్ అని చెప్పి రాస్తున్నారు మీరు. దీంట్లో ఏదో సమ్ ఏ, బి ఉంది. ఓకే. సింపుల్‌గా ఉంది. ఆర్గ్యుమెంట్స్ కూడా పంపొచ్చు. కానీ మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారని చెప్పట్లేదు నేను అలా. ఏ ప్లస్ బి చేస్తున్నాను. ఓకే. ఇక్కడికి మీరు 5, 7 పంపారు. ఓకే. దీనికి ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నారు మీరు. దాన్ని ఇట్లా యూజ్ చేస్తున్నారు. కానీ ఇంత చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేయడానికి కొన్ని టైప్ ఆఫ్ వర్క్స్ చేయడానికి లైక్ సార్టింగ్ ఇలాంటివి ఏమైనా చేయడానికి మనం లాంబ్డా టైప్ ఆఫ్ ఫంక్షన్స్‌ని వాడుతూ ఉంటామన్నమాట. ఈ లాంబ్డా ఫంక్షన్ ఏంటంటే స్మాల్ అనానిమస్ అంటే దానికి ఒక పేరు పెట్టాల్సిన అవసరం లేదు. డైనమిక్‌గా ఎక్కడ కాలిస్తే అక్కడ ఈ ఫంక్షన్‌ని మనం వన్ లైన్‌లో క్రియేట్ చేసేసుకోవచ్చన్నమాట. ఓకేనా? సింపుల్ ఫంక్షన్స్‌కి మరీ కాంప్లెక్స్ రాసామంటే రాయలేమని కాదు. రాసామంటే మనమే కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇనీషియల్ డేస్‌లో అయితే మనకు గుర్తుందా? టెర్నరీ ఆపరేటర్ రాయమంటే ఒక అబ్బాయి రాసుకొచ్చాడు. పాపం బానే ట్రై చేసాడు గానీ కన్‌ఫ్యూజ్ అయ్యాడు ఒక చోట. అట్లా ఎక్కువ లెంగ్తీగా ఉన్నది రాసుకుంటూ వెళ్ళామంటే టెర్నరీ ఆపరేటర్స్ దగ్గర కన్‌ఫ్యూజ్ ఎలా అయ్యామో ఈ లాంబ్డా ఫంక్షన్స్ దగ్గర కూడా అవుతూ ఉంటారు. సింపుల్ కాలిక్యులేషన్స్ లాంటివి చేయాలంటే ఈ లాంబ్డా ఫంక్షన్స్ మనకు బాగా ఉపయోగపడతాయన్నమాట. సో, వాట్ ఈస్ దిస్ లాంబ్డా ఫంక్షన్ అంటే జ డెఫినిషన్స్ ఇలాంటివేమి మనం పెట్టుకోం. ఒక నేమ్ ఇలాంటిదేమి పెట్టుకోకుండా, డెఫినిషన్ చేయకుండా, ఇండెంటేషన్ ఇంత బాధలు పడకుండా సింపుల్‌గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఇలా లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ ఎక్స్‌ప్రెషన్ ఇట్లా ఇస్తారు. సపోజ్ మీరు ఎడిషన్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఇట్లా మామూలుగా అయితే ఇట్లా రాసుకుంటూ వచ్చారు మీరు. లేకపోతే ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి. ఇదే లాంబ్డా ఫంక్షన్. స్క్వేర్ అనేది ఫంక్షన్ నేమ్. లాంబ్డా మీరు ఎక్స్‌లోకి 5 పంపిస్తున్నారు. స్టార్ అంతే అయిపోయింది. ఇక్కడ ఉన్న దాని ప్రకారం చూసామనుకోండి. ఇది ఒక నిమిషం మనం ఏం చేద్దామంటే పక్కన పెడదాం. ఓకే. కిందకి రండి. ఇందాకట్లాగే స్క్వేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఓకే. ఈ స్క్వేర్ ఫంక్షన్ నేను రన్ చేద్దాం అనుకున్నప్పుడు సింపుల్‌గా లాంబ్డా నేనేం చేస్తానంటే ఎక్స్‌కి లాంబ్డాకి ఏం చేద్దాం అనుకున్నా స్టార్ ఎక్స్ అన్నమాట. సింపుల్‌గా మీరు దీన్ని ప్రింట్ చేసామనుకున్నారు. ప్రింట్ స్క్వేర్ 5 పంపించారు అందులోకి. దీన్ని ఒకసారి తీయండి. ఆ ఫంక్షన్‌ని కూడా మనం లాంబ్డా ఫార్మాట్‌లోకి మారుద్దాం. app.py 25 సింపుల్ కాలిక్యులేషన్ లాంబ్డా ఏం చేస్తారు దాంట్లోకి ఒక వాల్యూ పంపిస్తున్నారు. ఈ 5 వెళ్ళి దీనికెళ్తుంది. మీరు ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తారా, ఎక్స్ ప్లస్ ఎక్స్ చేస్తారా, ఎక్స్ మైనస్ ఎక్స్ చేస్తారా మీ ఇష్టం. అది వచ్చి స్క్వేర్ దీంట్లోకి అసైన్ అవుతుంది. అది మీరు ఇక్కడ క్యాచ్ చేసి వాడుకుంటారు అంతే. ఇంకా పర్టికులర్‌గా రిటర్న్ స్టేట్మెంట్స్ ఇలాంటివి ఏమి ఉండవు. డెఫ్ అని చెప్పి కీవర్డ్ ఖచ్చితంగా యూజ్ చేయడం, ఇండెంటేషన్ ఇన్ని బాధలే ఉండవు. డైరెక్ట్‌గా కాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. అంటే స్క్వేర్ ఒక ఫంక్షనా ఇక్కడ?
కాదు, జస్ట్ వేరియబుల్ అంతే. ఓకే. ఫంక్షన్ నేమ్ అనుకోండి, SQA నాగా అని పెడతాను. సార్ ఇప్పుడు మీరు యూజ్ చేసిన ఈ ఆపరేషన్స్ అన్ని ఫంక్షన్ యూజ్ చేయకుండా కూడా నార్మల్గా కూడా చేయొచ్చు కదా ఈ ల్యాండా ఫంక్షన్. సో చేయొచ్చు, వాటి కొంచెం కాంప్లెక్స్ అవుతూ ఉంటుంది, అర్థం చేసుకోవడం అందరికీ సులభంగా ఉండదు. లాంబ్డా ఫంక్షన్ ఏంటంటే మనం ముందర మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు. మ్మ్. ఓకే, అంటే ల్యాండా ఫంక్షన్ అనేది ఓన్లీ టెంపరీగా యూజ్ చేస్తారు కదా సార్, దానికి బదులు నార్మల్గా కూడా చేయొచ్చు కదా అని అంటున్నాను. చేయొచ్చు, చేయకూడదని ఏమన్నా, ఇలా కూడా చేయొచ్చు, ఈ ఆప్షన్ కూడా మీకు ఉంది అని చూపిస్తున్నాను నేను. ఇక్కడ స్పెసిఫిక్గా మరి ఫంక్షన్ యూజ్ చేయడం ఎందుకు అని అంటున్నాను ల్యాండా ల్యాండా. ఇప్పుడు ఇక్కడ మీరు రాసింది ఇందాక ఉందా, ఇదే మల్టిప్లికేషన్ చేయాలంటే 2 వాల్యూ పంపించాలి. ఎక్స్ అనేది వేరియబుల్ పంపించుకోవాలి, అక్కడ వేరియబుల్లోకి వాల్యూ పాస్ చేయాలి, ఆ కింద రాయాలి, రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి, అవునా? ఓకే సార్. అదంతా కలిపి మీరు ఒక చోటే రాస్తారు ఇది. ఓకే. ఓకేనా? లాంబ్డా కూడా చాలా చోట్ల అవసరం అవుతుంటుంది, ఇదే కాదు, కొన్ని చోట్ల సార్టింగ్ చేయడానికి, అలాంటి చోట్ల ప్రతి చోట్ల కూడా లాంబ్డా టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని వాడుతూ ఉంటాం మనం. నాగా గారు 1 సెకండ్. ఇందాక దాంట్లో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ అండ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు కదా, ఇక్కడ స్క్వేర్ నాగా, అదే స్క్వేర్ నాగా అనేది వేరియబుల్ కదా. ఫంక్షన్ సో నేమ్, ఫంక్షన్ ఫంక్షన్ నేమ్. నేమ్ ఓ దాంట్లోకి వాల్యూ పంపించారు మీరు. సార్ ఇక్కడ ఇక్కడ 5 పాస్ చేసినప్పుడు ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ 5 ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుతుంది కదా, 5 ఇంటూ అవును. 5 25, అక్కడ 5 సెమీకోలన్ ఉంది కదా. సో ఇప్పుడు సెమీకోలన్ కాదు. సారీ కోలన్, ఎక్స్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ 25 అవుతుందా? ఇప్పుడు అదేగా వచ్చింది ఇక్కడ. ఆహా, ఎందుకంటే నా కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్ ఎక్స్, వాల్యూ పెరుగుతుందా అని అడుగుతున్నారా? ఎక్స్ వాల్యూ పెరగదు, ఎక్స్ వాల్యూ 5 దాని రిజల్ట్ 25 మీకు. అవును, దాని రిజల్ట్ 25, కాకపోతే ఆ కోలన్ ఇచ్చారు కదా, ఎక్స్ కోలన్ అని, అంటే ఎక్స్ కోలన్ అంటే ఎక్స్ 5. ఈక్వల్ టు ఇవ్వలేదు కదా నేను. ఎక్స్ కోలన్ అంటే ఈ ఫంక్షన్ ఇక్కడ నుంచి మీరు రాయాలనుకున్న ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ డెఫినేషన్ ఏముందో, అంటే ఫంక్షన్ బాడీ ఇది, మామూలు ఫంక్షన్ తోటి మీరు కంపేర్ చేసుకుంటే. ఓకేనా? ఓకే, ఐ విల్ ఆస్క్, అంటే డిఫరెంట్గా అడుగుతాను. ఇప్పుడు ఎక్స్ అడగండి. కోలన్ కాకుండా లాంబ్డా ఎక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు, అదే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇస్తే సరిపోద్దా? కాదు, అది సేమ్. దాని ఫార్మేట్, అది లాంబ్డా ఓహో. ఫంక్షన్ రాయడానికి దాని సింటాక్స్ ఇది. ఇక్కడ చూపించాను ఓకే. చూసారా, లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ కోలన్ ఎక్స్ప్రెషన్, దిస్ ఇస్ ద ఓ. ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ బాడీ. ఓకే ఓకే. సో ఓకేనా? ఓకే, ఇక్కడ అంటే ఎక్స్ ప్లేస్ లో మనం వేరే వాల్యూ ఏదైనా పెట్టొచ్చా, లాంబ్డా వై కోలన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అని, జస్ట్ టు ఎలా మేక్ మీ ఆహా, అండర్స్టాండ్. ఇలా అది ఇలా ఇవ్వచ్చా? ఏమంటుంది, అది ఏమంటుంది చూడండి, దాని కింద ఎల్లో కలర్ లైన్ హైలైట్ అయిందా? అవును. ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఎక్స్ అనేది ఫార్ములా. ఓకే, సింటాక్స్. ఓకే. ఎక్స్ అనేది సింటాక్స్ కాదు, మీరు ఇప్పుడు ఇది పంపించారు, అక్కడ వై, ఇప్పుడు వై పంపిస్తున్నప్పుడు వై వాడాలి. ఇప్పుడు మీరు డెఫ్ యాడ్ ఏ కామా పోని ఏ కామా బి అన్నారు, ఓకే, రిటర్న్ ఏ ప్లస్ బి అన్నారు, ఓకే. ఇక్కడ మీరు దాన్ని కాల్ చేస్తూ యాడ్ ఏలోకి ఒక 5, దీంట్లోకి ఒక 6 పంపారనుకోండి, మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 5 + 6 వస్తుంది, ఓకే. ఇక్కడ మీరు ఏ ప్లస్ బి కాకుండా సి ప్లస్ డి వాడారనుకోండి, ఏమవుతుంది? సి వాల్యూ డిఫైన్ చేయలేదు అని వస్తుంది, అసలు అసలు అది లేదు కనుక ఏమీ ఆ. రాదు. ఇది కూడా అంతే. ఓకే. ఓకేనా? ఇది మీరు పంపిస్తున్న వాల్యూ వేరియబుల్ నేమ్ ఇది. ఆ వేరియబుల్ నేమే కదా ఎక్కడైనా యూజ్ చేసుకుంటారు మీరు. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ. అర్థమైందా అండి? మీరు ఇంకోలా కూడా చేయొచ్చు, దీంట్లోకి ఇంకొక ఫంక్షన్ని కూడా కాల్ చేసుకోవచ్చు మీరు కావలిస్తే. సపోజ్ ఇక్కడ మీకు ఎక్స్ కామా వై, ఎక్స్ కామా 2 ఆర్గ్యుమెంట్స్ అని పెట్టాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఒకటే కాదు కదా, కావాలంటే ఎక్స్ ఇంటూ వై, అప్పుడు మీరు ఇక్కడికి 5, 7 ఇట్లా పంపించుకోవచ్చు. 35, 5 7s are 35, 5లోకి ఎక్స్ వెళ్తుంది, వైలోకి 7 వెళ్తుంది. ఓకేనా?
ఓకే. అలా కాకుండా మీ దగ్గర ఒక ఫంక్షన్ ఆల్రెడీ రాసింది ఉంది. ఇలా. ఇట్లా ఉండకూడదు. ఏ, బి అని ఉండాలి. ఓకే. ఇక్కడ ఆల్రెడీ మీరు రాసింది ఉంది. నాకు ఎడిషన్ కావాలి. మీరు దీన్ని వాడేసుకోవచ్చు ఇలాగా. యాడ్ ఎక్స్, వై అని ఇలా ఇచ్చేయచ్చు. 5 + 7 ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? XYలోకి 2 సబ్స్టిట్యూట్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మనం. ఇది మెథడ్ బాడీ అన్నమాట. మీరు సార్, మరి కావాలనుకుంటే ఒక ఎగ్జిస్టెడ్ ఫంక్షన్ దగ్గర ఫంక్షన్‌లోకి ఎగ్జిస్టెడ్ హ్మ్. ఫంక్షన్ దగ్గర యాడ్ చేస్తారు కదా! యాడ్ చేయకుండా ఉన్నదాన్ని యూజ్ చేయడానికి అవ్వదా? అంటే అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు Ctrl Z కొట్టండి. ఇప్పుడు యాడ్ అని పెట్టారు కదా! ఫస్ట్ డిఫైన్ దానిలో యాడ్ లేకుండా అంటే ఇప్పుడు ఇంతకు ముందు యూజ్ చేసుకున్న ఫంక్షన్‌ని ప్రీవియస్ స్టేట్‌కి తీసుకురండి దాన్ని ఫస్ట్ పై దాన్ని. యాడ్ రిమూవ్ చేసి ఇంతకు ముందు ఎట్లా ఉండేది అటే కండిషన్. హ్మ్. ఇంకా కొట్టనా? Ctrl Z ఇంకా కొట్టాలా? అది కాదండి. మీరు యాడ్ పెట్టారు కదా! యాడ్ పెట్టక ముందు ప్రీవియస్ స్టేట్‌లో డిఫైన్ ఫంక్షన్ ఉంది కదా! ఆ! ఇక్కడ మీరు యాడ్ చేసారా? లేకపోతే అది ఉందా అట్లనే ఫంక్షన్ అది? యాహ్! ఇది ఇక్కడ నేనిచ్చింది కదా! యాడ్ నాగా అని పెట్టండి. ఓకే. ఓకే. ఇక్కడ కాలిస్తే యాడ్ నాగాలోకి వై ఇలా పంపుకోండి. ఓకే. ఎందుకొచ్చింది? యాడ్ నాగా నాట్ డిఫైన్డ్. దీన్ని పైన పెట్టాలి. ఓకే. ఇన్‌సైడ్. ఓకే. ఓకేనా? ఓకే సార్. థాంక్స్. ఓకే. క్లియరా అందరికి కూడా? యాహ్! ఓకే. ఈ విధంగా మనం లాంబ్డా ఫంక్షన్స్‌తో కూడా వర్క్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని అనానిమస్ ఫంక్షన్ అంటాము. ఎందుకంటే దీన్ని మనం ఎక్కడా కూడా ఫంక్షన్ నేమ్ పర్టిక్యులర్‌గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అది ఒక వేరియబుల్ అనుకోవచ్చు నిజం చెప్పాలంటే ఇది. దీంట్లోకి పాస్ చేస్తున్నారు ఈ రిజల్ట్‌ని. ఓకేనా? ఓన్లీ మనకి అంటే మరీ కాంప్లెక్స్ ఎక్స్‌ప్రెషన్స్ రాయకూడదని ఏం కాదు. మనమే కన్‌ఫ్యూజ్ అయిపోతాం అంతే. అందుకని ఏంటంటే రాయాల్సిన చోట ఫంక్షన్స్ రాసుకుంటూ వెళ్ళిపోవడం మనకి ఈజీగా ఉంటుంది. సింపుల్‌గా వన్ లైనర్‌గా రాసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి పర్వాలేదు అనుకున్నప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. కామన్‌గా మనం ఇలా ఏదైనా లిస్ట్‌ని సార్ట్ చేయడానికి కానీ, ఫిల్టరింగ్ లిస్ట్, స్మాల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, వన్ టైమ్ ఫంక్షన్స్, షార్ట్ ఎక్స్‌ప్రెషన్స్ మనం ఇప్పుడే కాదు వెబ్ అప్లికేషన్స్ అవి యూజ్ చేసినప్పుడు కూడా చెప్తాను నేను వీట్లి గురించి. అలాంటి చోట్ల వాడడానికి లాంబ్డా మీకు కన్వీనియంట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనండి? యాహ్! దట్స్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్ టుడే. ఓకే. రేపు కనెక్ట్ అవుదాం మనం మళ్ళీ. మీకు ఈ లోపల ఏమన్నా మాట్లాడేదుంటే మాట్లాడండి. మెటీరియల్ అది కంఫర్ట్‌గానే ఉంటుందండి. నేను నోట్స్ ఇచ్చింది అదీను. యెస్ సార్. వీడియో రికార్డింగ్‌లో క్వాలిటీ బానే ఉంటుందా? యెస్ సార్. బాగుంటుంది సార్. బాగుంటుంది. ఓకే. రైట్. yes. రైట్ దెన్. రేపటి మన సిలబస్ ప్రకారం రేపేముంది మనకి? ఫంక్షన్స్ అయిపోయింది. లిస్టు, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్, యారేస్. అసలు నేను ఫస్ట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఇవన్నీ కలిపి ఒక రోజులో చెప్పేయచ్చేమో అనుకున్నాను. కానీ అవ్వదు. 2, 3 రోజులు పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. ఊప్స్ కాన్సెప్ట్ ఒక 3, 4 రోజులు పడుతుంది. ఈ ఫంక్షన్ హ్యాండ్లింగ్ పెద్ద మ్యాటర్ కాదు. ఇది ఒక రోజు చాలు. నంపై ఒక రోజు చాలు. ఈ వెబ్ డెవలప్‌మెంట్ మాత్రం పడుతుంది. ఒక 3, 4 రోజులు వేసుకోవచ్చు దీనికి. ఆ తర్వాత ఈ డేటా ఇది ఇక్కడితోటి అయిపోయిందంటే మన పైథాన్ పార్ట్ అయిపోయినట్లే. ఆ తర్వాత డేటాబేస్ పార్ట్ అంతా నేర్చుకోవాలి మీరు. తర్వాత లైనెక్స్ ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఓకేనా? యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే.
ఓకే. లెట్స్ మీట్ టుమారో. మీరు ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాట్లాడండి. లేకపోతే రేపు కనెక్ట్ అవుదాం. నాగా గారు, ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ ఆఫ్టర్ దిస్ కాల్ కెన్ వి కనెక్ట్ ఒక 5-10 మినిట్స్? సరే. అందరూ వెళ్ళిపోండి. మీకు ఎవరికి మాట్లాడేదేం లేకపోతే వెళ్ళిపోండి. మేము కంటిన్యూ చేస్తాం. Okay, thank you, Agar. యాహ్! రైట్.